నరుని ఆయుష్కాల రహస్యం. దేవుని పిల్లరా, ఈరోజు మీరు వింటున్న సంగతి సామాన్యమైన సంగతి కాదు. ఈరోజు పండితులుగా, శాస్త్రవేత్తలుగా తలలు పండిన వారికి సైతం అంతు చెక్కని సంగతి ఈరోజు మీరు వింటున్నారు. నిజంగా బైబిల్ కలిగిన క్రైస్తవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని విషయాల మీద అవగాహన కలిగిన వాడో మీరు విని ఆశ్చర్యపోతారు. సహజంగా బైబిల్ దగ్గరికి రాని లోకం, బైబిల్ దగ్గరకు రాని ప్రతి మనిషి కూడా ఈరోజు చాలా విషయాలలో ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ జీవితం పట్ల, మానవుడికి ఇచ్చిన దేహం పట్ల, మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం పట్ల అసలు ఎవ్వరికీ ఏమీ తెలియదు అని మనం ఒట్టే చెప్పచ్చు. ఏమీ తెలియని పరిస్థితుల్లో లోకమంతా కొట్టాడుతుంటే ఈ లోకాన్ని కలిగించిన సృష్టికర్త, ఈ మనుషులకు జన్మనిచ్చిన తండ్రి ఎంత బాగా ఈ వాక్యం రాయించాడో, ఆయుష్కాలం గురించి ఎంత గొప్ప వివరణ బైబిల్లో దేవుడు ఇచ్చాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్ ఎంత గొప్పదా, బైబిల్లో ఉన్న మాటలు ఎంత గొప్పవా అని బైబిల్ను గుండెలపైన హత్తుకుని తిరుగుతాడు మనిషి. దేవుడు పిల్లనరా, ఆయుష్కాల రహస్యం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. అసలు ముందు ఆయుష్కాలం అంటే ఏంటో తెలియాలి. ఏంటండి ఆయుష్కాలం అంటే? మనిషి జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చాడు, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే జననం మరణం మధ్యలో ఉన్న కాలాన్నే ఆయుష్కాలం అంటారు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. అసలు ఆయుష్కాలం అంటే ఏంటి అంటే, జన్మ పేరుతో ఈ లోకాన్ని చూశాడు మనిషి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎవరు ఎంతకాలం ఈ లోకంలో ఉంటారో తెలియదు. ఈ ఉండే కాలాన్ని, మానవుడు ఈ భూమి మీద దేహంతో కదులాడుతున్న కాలాన్ని ఆయుష్కాలం అని పిలిచారు. అంటే జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చి మరణం పేరుతో ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యలో ఉన్న కాలమే, జనన మరణాల మధ్యలో ఉన్న కాలాన్ని ఆయుష్కాలం అని పిలుస్తున్నారు. వెరీ గుడ్. దీని వెనకున్న రహస్యం ఏంటి, ఆయుష్కాలం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని మీరు ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, మనిషికి ఈ లోకాన్ని చూసిన తర్వాత, ఈ లోకంలో కాస్త ఊహొచ్చిన తర్వాత అమ్మను గుర్తుపెట్టాడు, నాన్నను గుర్తుపెట్టాడు, ఎదురుగా ఉన్న జంతువులను గుర్తుపెట్టాడు, తాను తింటున్న తిండి పదార్థాలను గుర్తుపెట్టాడు. కొద్ది కాలానికి తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది, కాస్త జ్ఞానం వచ్చింది, స్కూలుకు వెళ్ళాడు, చదువుకున్నాడు, ఏదో ఒక ఉద్యోగం చేశాడు, లేదా ఒక పనికి వెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత ఈ పిల్లల్ని కన్నా ఇతడు కొద్ది కాలానికి వృద్ధాప్యంలోనికి వచ్చాడు. తాను కన్నా తన పిల్లలకి పిల్లలు పుట్టారు, మళ్ళా వాళ్ళని చదివించడం మొదలుపెట్టాడు. వృద్ధాప్యంలోనికి వచ్చిన ఇతను పిల్లల్ని చూశాడు, మనవాళ్ళని చూశాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు భూమి మీద రొటీన్గా మనిషి జీవితంలో జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ ఆయుష్కాలాన్ని ఎవరిచ్చారు? ఈ ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చారు? అసలు మనుషులందరూ కూడా ఖచ్చితంగా ఒక ఆయుష్కాలంతో ఎందుకు భూమి మీద బ్రతకటం లేదు? ఒక అతను 60 ఏళ్ళు ఉంటాడు, ఒక అతను 70 ఏళ్ళు ఉంటాడు, కొంతమంది 30 సంవత్సరాలుగా చనిపోతారు, కొంతమంది పుట్టిన బిడ్డ రోజుల్లోనే చచ్చిపోతాడు, నెలల్లో చచ్చిపోతాడు, సంవత్సరాల్లో చనిపోతున్నాడు. అసలు మరి కొంతమంది బిడ్డలు అయితే అసలు ఈ లోకాన్ని చూడకుండా రక్తంగా పిండంగా ఉన్నప్పుడే రాలిపోతున్నారు, జారిపోతున్నారు. అసలు ఆయుష్కాలం అనేది ఎందుకు ఇలాగా డిఫరెంట్గా ఒకరికొకలాగా ఎందుకు అసలు ఆయుష్కాలం అనేది ఇవ్వబడుతుంది అన్నది ఎవరికి తెలీదు. ఆయుష్కాలం గురించి మనుషులకు ఒక సరైన అవగాహన లేకండి ఆయుష్కాలం గురించి మాట్లాడడానికి భయపడతారు. మరి ముఖ్యంగా పెద్దలు దీవించేటప్పుడు ఎక్కువగా ఏమని దీవిస్తారు చెప్పండి? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాలం బ్రతుకునాయన. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఈ ఆశీర్వాదం ఇస్తున్న ఇతను బతుకుతాడు ఎక్కువ కాలం?
బతుకుతాడా? బాగా ఆలోచించండి. దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు, తర్వాత రోజు ఈయన చచ్చిపోతాడు. అంటే నువ్వు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిన మాత్రాన్ని అతను బ్రతుకుతాడా? బ్రతకడు. ఇప్పుడు నువ్వు బ్రతుకుతావా? బ్రతకవు. అంటే ఆయుష్కాలం విషయంలో ఎవరికి కూడా భూమి మీద గ్యారంటీ అనేది లేదు. ఉందా? ఈరోజు ఈ సభలో కూర్చున్నాం, తెల్లవారు ఖచ్చితంగా నేను బ్రతుకుతానన్న గ్యారంటీ మనకు ఉందా? లేదు. రాత్రి పడుకున్న తర్వాత అలా రాత్రి నిద్రలో గుండె ఆగిపోయింది అనుకోండి, మనమంతా ఏమైపోతాం? చనిపోతాం. అంటే ఆయుష్కాలం ఎందుకు ముగించబడుతుంది? ఎందుకు అర్ధాంతరంగా మనిషి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు? అసలు ఏంటండి ఆయుష్కాలం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఆయుష్కాలం వెనకాల? దీని గురించి ఎవరండి మాకు చెప్తారు అంటే, అసలు ఎవరండి లోకంలో అంత జ్ఞానం ఎవరికి ఉందంటే, వాడు చెప్పిన అన్ని కళ్ళబొల్లి అబద్ధాలు చెప్తాడు తప్ప సరైన ఆన్సర్స్ ఎవరో చెప్పరండి. దేవుని పిల్లరా, ఈరోజు మనిషి ఎంత పౌష్టికమైన ఆహారం తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ జిమ్ములు చేసినా ఎవరైనా 100 ఏళ్ల లోపు చనిపోతున్నారండి. 60, 70, అధిక బలమున్న ఎడల 80 అన్నాడంతే ప్రస్తుత ఆయుష్కాలం. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది బ్రతుకుతున్నారు, 100 తీసేయండి. అది అంటే 60, 70, 80కే మనిషి ఆయుష్కాలం ఎందుకు కుదించబడింది? ఇవన్నీ పెట్టండి. బైబిల్ సమాధానం అడగకపోతే నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే బైబిల్లో చదివింది అంటే, మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న మీరు వేసుకున్నా దానికి ఆన్సర్ బైబిల్లో ఉంటుంది. కారణం, మానవులను అందరినీ, ఇది భారతదేశంలో ఉన్న మానవుల, అమెరికాలో ఉన్న వాళ్ళ, ఐరోపాలో ఉన్న వాళ్ళ, ఈ ఖండాలలో ఆయన నేల మీద ఉన్న ప్రతి నరుడిని చేసిన దేవుడు రాయించిన పుస్తకం మీ చేతుల్లో ఉన్న బైబిల్, మర్చిపోకూడదు. ఆరిన నేల మీద మనిషి అనే అతను ఎవరైనా ఉంటే ఆ మనుషులందరినీ కలిగించిన ఏకైక దేవుడు ఈ భూమి మీద మానవులను ప్రేమించి రాయించిన గ్రంథమే మీ చేతుల్లో ఉన్న బైబిల్. ఆ బైబిల్లోకి వెళితే ఆయుష్కాలం గురించి ఎంత బాగా దేవుడు మాట్లాడతాడండి. దేవుని పిల్లలారా, అసలు ఆయుష్కాలం అనేది దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తున్నాడు? 60, 70, 80, 20, 30, 40, 90, 100 ఎవరు డిసైడ్ చేస్తున్నారు? దీన్ని దేనిని బట్టి డిసైడ్ అవుతుంది ఇది అన్నది ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్లో చూడాలి. దీనిని దేవుడే నిర్ణయిస్తున్నాడండి. భూమి మీద మనిషి ఎన్ని సంవత్సరాలు ఉండాలో దేవుడే నిర్ణయిస్తున్నాడు. ఇంకా మీరు లోతుగా వెళితే ఇప్పుడు చదివే వచనం చదివితే అది మీకు బాగా అర్థమైతే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఎవరైనా చనిపోతే మనం సహజంగా అయ్యో చనిపోయాడండి, ఎన్నో సంవత్సరం అండి అని కేవలం సంవత్సరాలలో మాత్రమే అతని ఆయుష్కాలం మనం లెక్కలు పెడతాం. 53 సంవత్సరాలకి చనిపోయాడండి, 52 సంవత్సరాలకి చచ్చిపోయాడండి, 40కి చచ్చిపోయాడండి, 30కి చనిపోయాడండి. ఇది చూసారా, 40, 30, 50, 100 సంవత్సరాలతో లెక్క పెడుతున్నాం మనం. కానీ దేవుడు నీకు భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దినాలతో సహా, రోజులతో సహా లెక్కలు కట్టుకుని నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. చిన్న ఆశ్చర్యం బైబిల్ వండరండి. భూమి మీద మనుషులకి ఏమి తెలియని రహస్యాలన్నీ బయట పెడుతుంది బైబిల్ చూద్దాం. ఆయుష్కాలం గురించి దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం అందరు తీయండి. 139వ కీర్తన అందరూ చదువుదాం. 139వ కీర్తన మీరు చాలాసార్లు చదువుకున్నారు, ప్రతి బర్త్డేకి చదివిస్తారు. ఏమండి, సహజంగా ఎక్కువగా మీకు అందరికి అవగాహన ఉన్న అధ్యాయం ఇది. 139వ కీర్తనలో 13వ వచనం మనం చదువుకుంటాం. దావీదు గారు అంటున్నారు, దేవా ఇదిగో నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. అంటే భూమి మీద మనుషులను లేదా మనుషులకి ఇవ్వబడిన అవయవాలు, అంతర ఇంద్రియాలు, కనబడే అవయవాలు ముక్కు, కన్ను, చెవులు, చేతులు, కాళ్ళు, ఈ అవయవాలు అయితే కనబడని అవయవాలు ఉన్నాయి. లోపల గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, లివర్ అని, కాలేయం అని, అసలు చాలా పెద్ద లిస్ట్ ఉంది లోపల కనబడని అవయవాలు. అవి మనిషికి అవయవాలు చేస్తున్నది దేవుడు. అది ముందుగానే ఎప్పుడో క్రీస్తుకు పూర్వం దావీదు గారు గ్రహించారు. కానీ ఇప్పటికే మనుషులకండి 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, కానీ ఆ దేహం ఎవరు కట్టారో ఇప్పటికీ మనుషులకి తెలియదు. మా తల్లి నన్ను కన్నది అని చెప్తారే తప్ప నా తల్లి నాకు చెవి చేసింది, ముక్కు చేసింది, నోరు చేసింది అని ఎవరైనా అన్నారా?
నా తల్లి నన్ను కన్నదండి, మోసిందండి అని చెప్తారే తప్ప మా తల్లే నాకు గుండె చేసింది, మా తల్లే నాకు చెవులు చేసింది, మా తల్లే నాకు కళ్ళు చేసింది ఎవరైనా చెప్పారా? పోనీ తల్లి ఏమైనా చేసిందా? పోనీ మీరు ఏమన్నా బిడ్డలను కన్నా తల్లులు ఉన్నారు కదా, మీరు ఏమన్నా మీ బిడ్డలు కళ్ళు చేశారా, కాళ్ళు చేశారా, ముక్కు చేశారా, నోరు చేశారా? ఏ రంగు ఏమంటే ఏ రంగుతో మీ బిడ్డ పుట్టాలో మీరేమైనా రంగు వేసుకున్నారా? లేదు. మీ పుడతన్న బిడ్డడికి పళ్ళు అలాంటి వరుస రావాలో మీరు ఏమైనా డిసైడ్ చేశారా? లేదు. అంటే మీకు ఏమి తెలీదా? తెలీదు. ఏమంటే వాడు కడుపును పడ్డాడు, ఆ కడుపును పడ్డ 3వ నెల నుంచి అర్థమైంది బిడ్డ పుట్టాడు అని, అక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నారు, ఏమంటే ఏదో మందులు వేసుకున్నారు తప్ప లోపల ఏం జరుగుతుందో తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసేది. ఒక భక్తుడు అర్థం చేసుకున్నాడు, దేవా నా దేహాన్ని కట్టింది మా అమ్మ కాదు, మా నాన్న కాదు, నా బంధువులు కాదు, నా చుట్టాలు కాదు, నా దేహాన్ని కట్టింది మీరు తండ్రి. లోపల ఉన్న అవయవాలు ఏంటి తండ్రి, ఎవడ చేస్తాడు తండ్రి అవి అని అవయవాలను చూసుకున్న దావీదు గారికి దేవుడు గుర్తొచ్చాడు. ఈరోజు భూమి మీద బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలను చూస్తారు, మొహంలో కళ చూసిన తర్వాత అండి మన వాళ్ళకి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. బిడ్డ పుట్టగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? వీడు అచ్చం మేనమామ పోలికేనండి. ఏమండి ఎవరు జ్ఞాపకం వచ్చారు? మేనమామా. చూసారా? మనకేమో మనుషులు జ్ఞాపకం వస్తున్నారు. దావీదు గారు దేహాన్ని చూసుకోగానే ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడి కదండి. ఏంటి మెదడు ఏంటండి, ఆ మెదడులో ఉన్న చిన్న చిన్న నరాలు ఏంటండి, ఆ మెదడు నుంచి శరీరం మొత్తానికి సిగ్నల్స్ వెళ్ళటం ఏంటండి, ఏంటండి నిర్మాణం ఏంటి? అసలు మనుషులు ఎవరు చేస్తారు? మనిషిని మానవ దేహాన్ని ఎవరు కడతారు? నా అంతరింద్రియములను నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అసలు నాకు భయం వేసేస్తుంది నా దేహాన్ని చూసుకుంటే అన్నాడు. ఎవడు దేహాన్ని చూసుకుంటే భయం వేస్తుందా? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా అంటే దేవుడు ఒక్కసారి దావీదుకి అది చూపించాడు. నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఏమేస్తుంది అంటున్నాడు? భయం. రెండోది ఆశ్చర్యం. నిజంగానే లోపల ఉన్న అవయవాలను చూస్తే నిజంగా ఆశ్చర్యమే తెలుసా? మీరు ఎప్పుడైనా గుండు బొమ్మ చూసారా? పిల్లలు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు గుండు బొమ్మ. అది గుండు బొమ్మ అంటే మీ లోపల అదే, అందులోనే చెడు రక్తం అట, అందులోనే మంచి రక్తం అట, చెడు రక్తం వెళ్ళిపోవడానికి ఒక గొట్టం అట, మంచి రక్తం వెళ్ళిపోవడానికి ఒక గొట్టం అట. ఏమండి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అదే చిన్న గుప్పిడంత ఉన్న ఈ గుండె లబ్డబ్ 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 అని ఇక్కడ నెత్తిగా నుంచి మొదలుకొని అరికాల్లో ఉన్న చివరి ఏలు వరకు రక్తాన్ని కింద నుంచి పైనుంచి కిందకి పంపించేస్తుందట. ఏంటండి అది? పోనీ ఈ మోటార్ ఒక రకంగా పంపింగ్ చేస్తుందంటే మోటార్ అనుకుందాం. ఎవడు మనిషి కనిపెట్టినా ఏ మోటార్ అయినా ఒక వారం రోజులు కంటిన్యూ ఆపకుండా వేసి వదిలేయండి, ఏమైపోతుంది చెప్పండి? మాడిపోయి కాలిపోయి వాసన వచ్చేస్తుంది. ఎవడు మీ గుండె ఎప్పటి నుంచి ఎక్కిస్తుంది మీకు రక్తాన్ని కింద నుంచి పైకి? మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడికి ఇప్పటి వరకు ఎప్పుడైనా వేడెక్కిపోయినట్టు అనిపించిందా? కాలిపోయినట్టు స్మెల్ వచ్చిందా? ఏం దేవుడండి, ఏం గుండె చేశాడండి. ఏది ఆలోచించండి. నేను ఈ రాత్రి మీ దేహంలో ఏ అవయవం పట్టుకున్న గంటల ధరబడి చెప్పాలి దాని గురించి. మెదడేం మెదడండి, మెదడులో మన తల వెంట్రుక సైజులో ఉన్న నరాలు ఉంటాయండి, అందులోంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ అని అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి వస్తుంది, మీకు తెలుసు. పక్షవాతం అంటారు మీరు. పక్షవాతం అంటే ఏంటనుకుంటున్నారు? ఇటుపక్క కాలు చెయ్యి పనిచేయదండి. అంటే అర్థం ఏంటంటే ఇటుపక్క కాలుకి చేతికి సిగ్నల్స్ పంపించే మెదడులో ఉన్న నరాలు పగిలిపోయాయి, కాలు చేయి పనిచేయటం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైర్ కట్ అయిపోయింది. మెదడు నుంచి కాలుకి చేయికి వైర్ ఉంది, నరం ఉంది. ఆ నరం ఏమైపోయింది? కట్ అయిపోయింది. ఇటు పక్క మొత్తం పనిచేయటం లేదు. అంటే నీ అవయవాలన్నీ పని చేయాలంటే ముందు ఏది పని చేయాలి? మెదడు పని చేయాలి. ఆ మెదడు నిర్మాణం ఎవరైనా చేయగలుగుతారా? మెదడు నిర్మాణం చేయటం కాదు, జాగ్రత్తగా వినండి. శాస్త్రం డెవలప్ అయిపోయింది, మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, భూమిలోకి వెళ్ళిపోతున్నాం, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం, మేము అన్నీ ఆపరేషన్ చేసేస్తున్నాం అంటున్నా ఈ నరజాతి మానవ జాతి సోకాడు మేధావులు ఇప్పటికీ కూడా మెదడులో ఒక నరం పగిలిపోతే దానికి వైద్యం చేసి ఆ నరాన్ని అక్కడ అతికించి మరలా ఈ అవయవాలు బాగు చేసేంత టెక్నాలజీ ఇప్పటికీ మనిషి దగ్గర లేదు. అంటే మీరు ఆలోచించండి, పాడైపోయింది బాగు చేయలేకపోతున్నారంటే చేసిన ఆయన ఎంతలా చేసి ఉంటాడు? అదంతా ఆలోచించాడు దావీదు గారు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం. ఇప్పుడు మానవ దేహాన్ని చూస్తే భయం వేస్తుందా? మీకు ఇలా చూస్తే భయం వేయదు. ఎప్పుడు భయం వేస్తుంది తెలుసా?
చచ్చిపోయిన తర్వాత ఏదైనా కేసులో ఇరుక్కుందనుకోండి, డెడ్ బాడీ అంటే ఊరేసుకొని చచ్చిపోవటము, ఏదైనా యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకోండి, అది పోలీస్ కేసు అవుతుంది. పోలీస్ కేసు అయిన తర్వాత ఈ శవాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. మనకెవరు ముందు పట్టుకుని వెళ్ళిపోతారు పోలీసులు. ఎక్కడికి పట్టుకెళ్తారు? పోస్ట్ మార్టానికి పట్టుకెళ్తారు. తెలుసా పోస్ట్ మార్టం అంటే ఏంటో? ఇగో ఇక్కడి నుంచి ఈ మనిషి ఇక్కడ ఉంది కదండి, మెదడు ఇక్కడ ఉంది కదండి, ఇది పెద్ద డొప్ప. ఒక రకంగా చెప్పాలంటే గట్టి పదార్థం, ఎముక లాంటి పదార్థంతో మెదడు చేశాడు. సహజంగా ఇది పగలదు. సుత్తి శానం పెట్టి పగలగొడతారు చచ్చిపోయినోడికి. ఇలా పగలగొట్టి ఏమంటే పైనుంచి ఇలా కింద వరకు నిలువున చీరేస్తారు. ఇలాగా చీరేసి లోపల అవయవాలన్నీ బాగానే ఉన్నాయా, ఇతను విషం తిని చచ్చిపోయాడా, లేకపోతే లోపల ఏమన్నా కొట్టి చంపేశారా, అవయవాలు ఏమన్నా పాడైపోయినాయి అని ఏమంటే మనిషిని ఇలా 2 ముక్కలుగా చీల్చేసి లోపల ఉన్న అవయవాలన్నీ ఏమండి చెక్ చేస్తారు. దాన్నే పోస్ట్ మార్టం అంటారు. ఒకసారి మీరు పోస్ట్ మార్టానికి వెళ్ళి ఎవరినైనా ఇలాగ తల పగలు కొట్టేసి ఇలా చీర్చేసినట్టు చూపించామనుకోండి, ఇంటికి వచ్చి అన్నం తింటారు. మళ్ళీ రాత్రి నిద్ర పడితే ఒట్టి మీకు జ్వరం వచ్చేస్తుంది. అలా చూస్తే ఆ గుండెను, ఊపిరితిత్తులను, ఆ పేగులను, లోపల ఉన్నాయి అన్నీ చూశారనుకోండి, భయం. బాబు నేను కూడా ఇలాగే ఉంటానా? దావీదు గారు చూసిన తర్వాత ఏమైందట? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం, ఆశ్చర్యం అన్నాడు. ఈ కీర్తన గ్రంథం ఇక్కడ వరకు మీరు చాలాసార్లు చదివారండి. అంటే మనిషిని చేస్తున్నది దేవుడు, తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది దేవుడు అని మీకు ఎంతవరకు తెలుసు. కానీ తల్లి గర్భంలో జాగ్రత్తగా వినండి, ఆ దేహాన్ని కడుతున్న దేవుడే ఆ తల్లి గర్భంలో మీరున్నప్పుడే మీకు ఆయుష్కాలాన్ని నిర్ణయించాడన్న సంగతి ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. అదే 139 కీర్తన 16వ వచనం చదువుదాం. ఇప్పుడు 139వ కీర్తనే 16వ వచనం చదువుతున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. అది నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు కన్ను నిన్ను నన్ను ఎప్పుడు చూసిందట? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చాలామంది ఏమంటే చర్చిల్లో సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏం సాక్ష్యం అంటే, నాకు పలానా రోగం వచ్చిందండి, అప్పుడు దేవుడు నన్ను దర్శించాడండి, ఆ రోగం తగ్గిపోయిందండి, అప్పటి నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నానండి అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు రోగం వచ్చినప్పుడే నన్ను ప్రభు చూశాడని. నీకు రోగం వచ్చినప్పుడు కాదు ప్రభు చూస్తా, నీకు ప్రమాదం వచ్చినప్పుడు కాదు నిన్ను ప్రభు చూస్తా, నిన్ను నన్ను ఎప్పటి నుంచి చూస్తున్నాడు తెలుసా దేవుడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. దేవుడు నిన్ను పిండంగా ఉన్నప్పుడు నిన్ను చూశాడు కనుక నీకు ఆ దేహం వచ్చింది. ఒకవేళ దేవుడు నువ్వు పిండంగా రక్తపు ముద్దగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోలేదనుకోండి, నిన్ను చూడలేదనుకోండి, అదే రక్తపు ముద్దగా ఆ నెలలోనో 15 రోజుల్లోనో నువ్వు రాలిపోతావు, కరిగిపోతావు. దేవుడు నిన్ను చూశాడు, దేవుడు నన్ను చూశాడు. దేవుడు ఒకప్పుడు దావీదును చూశాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఎందుకు చూస్తావు తండ్రి? నీకు అవయవాలు కట్టాలి కదా కొడుక, నీకు కళ్ళు చేయాలి కదా, నీకు చేతులు చేయాలి కదా, నీకు చక్కటి రూపం ఇవ్వాలి కదా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ చేతులతో పని చేసుకోవాలి కదా, ఆ కాళ్ళతో నడవాలి కదా, చక్కటి దేహాన్ని నేను కట్టాలి కదా కొడుక. అందుకే నేను నిన్ను ఎప్పుడు చూశానంటున్నాడు? పిండంగా ఉన్నప్పుడు చూశాడు దేవుడు. మీకు మాట్లాడుతున్నాను ఈ రాత్రి, మిమ్మల్ని మీ అమ్మ నాన్నల ముందు చూసారా, దేవుడు ముందు చూశాడా? బాగా ఆలోచించండి. ఇప్పుడు అంటే మనల్ని ఎవరు ముందు చూశారు? దేవుడా. ఈరోజు బర్త్డే కదండి బాబు రాకేష్ది. వాళ్ళ అమ్మ నాన్నని అడగండి, మీ బాబుని ముందు మీరు చూసారా, దేవుడు చూశాడా? దేవుడు చూశాడు కనుక రాకేష్ భూమి మీద ఉన్నాడు. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అమ్మ నాన్నలు? ఇప్పుడు ఇంకో మాట చెప్పనా, ఆ రాకేష్ పుట్టేంత వరకు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉంటుందా? తెలుసా? వాళ్ళకి తెలీదండి. అంటే ఏమీ తెలియదా జన్మ గురించి? అంటే ఏమీ తెలీదు. ఇప్పుడు చూడండి 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇదే ఆయుష్కాలం. నేను తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే, నీకు అవయవాలు కట్టాలనుకున్నప్పుడే నియమింపబడిన దినములు నియమింపబడిన దినములు అంటే ఆ తల్లి గర్భంలో లేదా ఆ తల్లి గర్భంలో నుంచి నువ్వు భూమి మీద పడిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉండాలో దినాలను నియమించాను. నియామకం, దినముల నియామకం. దీన్నే మనం అంటున్నాం ఆయుష్కాలం అని. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో
లిఖితములాయను. జాగ్రత్తగా వినండి, ఇది నా దినాలన్నీ నీ గ్రంథములో లిఖితం అంటే ఏం చేశాడు దేవుడు? రాసుకున్నాడట. జాగ్రత్తగా వినాలి ఇది, జాగ్రత్తగా వినాలి ఇది. దేవుడు నువ్వు పిండంగా ఉన్నప్పుడు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీకు ఆయుష్కాలాన్ని నియమించాడు. ఆయుష్కాల నియామకం అప్పుడు జరిగింది. ఎన్ని దినాలైతే నియమించుకున్నాడో, నువ్వు భూమి మీద ఎన్ని రోజులైతే ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ దినాలన్నీ కూడా తన గ్రంథములో లిఖితం రాసేసుకున్నాడట. అంటే భూమి మీద మనిషి గడుపుతున్న ప్రతి దినం, జాగ్రత్తగా వినండి ఇదే, ఇప్పుడు చెప్తాను, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు వృధాగా గడిపేస్తున్న ప్రతి దినం గురించి మీరు భయపడతారు. దేవుడు మనకి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని సంవత్సరాలలో చెప్పలేదు, అక్కడ దేంట్లో చెప్పాడు? దినములు అన్నాడు. దినములు అంటే రోజు 24 గంటలు. అంటే భూమి మీద నువ్వు ఎన్ని గంటలు ఉండాలో, ఎన్ని రోజులు ఉండాలో కూడా దేవుడు నియమించేశాడు. ఎంత బాగుంది చూసారా? ఎంత లోతుగా దేవుడు వివరాలు చెప్తున్నాడు చూసారా మన ఆయుష్కాలానికి సంబంధించి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇంతకీ దేవుడు దినాలను నియమిస్తున్నాడట. అందరికీ ఒకేలా నియమించాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందరికీ దేవుడు ఒకేలా దినాలను నియమిస్తున్నాడా? అందరికీ ఒకే ఆయుష్కాలం ఇచ్చాడా? ఇవ్వలేదు. పోనీ మీకు బాగా అర్థం అవడానికి, యేసుప్రభు భూమి మీద ఎంతకాలం బ్రతికాడు? 33.5 సంవత్సరాలు. ఓకే, 33.5 సంవత్సరాలు. మోషే ఎంతకాలం బ్రతికాడు? 120 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. ఆదాం ఎంతకాలం బ్రతికాడు? 930 సంవత్సరాలు. ఈ భూమి మీద మనుషులు అందరిలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు అంటే మెతుషెల, 969 సంవత్సరాలు. అదేంటండి, ఒక ఆయనకి 969, ఒక అతనికి 930, ఒక ఆయనకేమో 120, ఒక ఆయనకేమో 180. ఏమండి, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభుకేమో మరీ చిన్నది 33.5 సంవత్సరాల. అంటే దేవుడు అందరికీ ఒక కాలం ఇవ్వటం లేదా? ఇవ్వటం లేదు. పోనీ మీ ఇంట్లో మీరు లెక్కేసుకోండి. మీ ఇంట్లో ఇప్పటికీ ఆల్రెడీ మరణించిన వాళ్ళు, మీ తాతయ్య గారు కానీ, మీ మామగారు కానీ, ఎవరు మీకు దగ్గరోళ్ళు కానీ ఎవరో చనిపోయి ఉంటారు కదా. చనిపోయిన వాళ్ళు అందరూ ఒకే వయసులో చనిపోయారా? లేదు. మరి ఏంటంటే ఒక అతను కొంతకాలం ఉంటున్నాడు, మరొక అతను ఎక్కువ కాలం ఉంటున్నాడు, ఒక అతను తక్కువ కాలం ఉంటున్నాడు. ఎందుకు ఇలా హెచ్చుతగ్గులు? ఆ ఆయుష్కాలం నియమిస్తున్నది దేవుడేనట. మళ్ళీ మరి దేవుడే నియమించినప్పుడు అందరికీ ఒకే ఆయుష్కాలం ఇవ్వాలి కదా, అందరికీ 100 సంవత్సరాలు ఇవ్వాలి కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవే ఆయుష్కాల రహస్యాలు. ఇవే దేవుడు బైబిల్లో రాయించిన ఆయుష్కాల రహస్యాలు. ఇవే తెలియాలి, ఇవి నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడిని అడగాలి. ఇది దైవ జ్ఞానం. మానవ మేధస్సుకు అంతు చిక్కదు. మీరు లోకంలో ఉన్న పుస్తకాలు చదువుతారా? లోకంలో ఉన్న ఏమన్నా గూగుల్లోకి వెళ్తారా? వికీపీడియాకి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళండి, ఈ రహస్యాలు ఎవ్వడికి తెలియదు, దేవుడికి తప్ప. అంత గొప్పది బైబిల్. ఈరోజు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్కి వెళ్ళిపోతున్నారు, వికీపీడియాకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అతను ఆ గూగుల్ని అడగండి, గూగుల్ మరి ఒక అతను 30, ఒక అతను 40 ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే అదేం చెప్తుంది, నాకేం తెలియదు అంటది. మనుషులు ఎవరికి తెలియదండి ఇవన్నీ. అందుకే వేసాం టైటిల్ ఏమన్నా తెలుసా? మనుషుల యొక్క, నరుని యొక్క ఆయుష్కాల రహస్యం. ఇది రహస్యం. లోకానికి రహస్యం, క్రైస్తవుడికి మాత్రం కళ్ళ ముందున్న సత్యం. నీకు కళ్ళ ముందు ఉంది బైబిల్లో, కానీ లోకానికి ఇది రహస్యం. చూద్దాం, బైబిల్ని అడుగుదాం, దేవుడిని అడుగుదాం. ఇప్పుడు కూడానండి, నియమింపబడిన దినములు అన్నాడు కదా. అసలు ఈ కాలం మాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని దేవుడిని అడిగితే బైబిల్లో మాట చెప్పాడండి. బైబిల్లో మాట రాయించాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం బైబిల్ చదవండి అందరూ. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరునికి ఆయుష్కాలమునకు పరిమితి కలదు. పరిమితి, లిమిట్. నరుని ఆయుష్కాలానికి పరిమితి ఉంది, లిమిట్స్ ఉన్నాయి. ఇక్కడ వరకే ఉండాలి నువ్వు. ఎవరయ్యా ఈ పరిమితిని నియమించింది? దేవుడు. లేదు నేను మార్చుకుంటాను, నేను 200 సంవత్సరాలు బ్రతికేస్తానని ఎవరినైనా బ్రతకమనండి. నా దగ్గర 200 కోట్లు ఉన్నాయి, నేను చచ్చిపోను అని అతనికి ఉన్న కోట్లతో ఆయుష్కాలాన్ని పెంచుకోమనండి. నేను ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ని, నాకు చావు రాకుండా నాకున్న తెలిసిన వైద్యం అంతటితోని నాకు చావు రాకుండా ఆపుకుంటానని ప్రపంచంలో నెంబర్ 1 డాక్టర్ ఎవరు ఉన్నారో ఆ డాక్టర్ని చచ్చిపోకుండా ఆయుష్కాలాన్ని పెంచుకోమనండి. అవదు.
ఒక డాక్టర్ పెంచుకోలేడు, ఒక యాక్టర్ పెంచుకోలేడు. అంటే మీకు తెలియదు కదండి, పాశ్చాత్య దేశాల్లో ఒక డ్యాన్స్ చేసి అతను ఉండేవాడు, మైకేల్ జాక్సన్. తెలుసా మీకు అతను? మైకేల్ జాక్సన్ అని ఎవడు పాప్ సింగర్ కమ్ డాన్సర్ అండి, పెద్ద పేరు. ఏమండి అతనికి కోట్లలో అభిమానులు. సుమారు 30 మంది డాక్టర్లను అతను చుట్టే పెట్టుకునేవాడు అండి ఎప్పుడు. ఎందుకో తెలుసా? నేను 150 సంవత్సరాలు బ్రతకాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా శరీరంలో ఏ అవయవం పాడైపోకుండా ప్రతిరోజు మీరు నాకు చెక్ చేయండి. నా అవయవాలు పాడవకూడదు, నా అందం పాడైపోకూడదు, నా పళ్ళు ఊడిపోకూడదు, నా కళ్ళు పాడైపోకూడదు. నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అని 30 మంది డాక్టర్ని ఇంట్లోనే పెట్టుకుని పోషించుకునేవాడండి. విచిత్రం ఏంటనుకున్నారు? 50 సంవత్సరాలకే చచ్చిపోయాడు, క్యాన్సర్ వచ్చి. అంటే కోట్లల్లో అభిమానులు ఉన్నారు, కోట్లల్లో డబ్బు ఉంది, అయినా సరే అతను బ్రతకలేకపోయాడు. బ్రతకాలన్న ఆశ ఉందండి. నాకు ఎంతమంది అభిమానులు ఉన్నప్పుడు నేను త్వరగా చచ్చిపోకూడదు అన్నాడు. చచ్చిపోయాడు 50 సంవత్సరాలకే. అంటే ఆయుష్కాలాన్ని ఎవరు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు? పెంచుకోలేకపోతున్నారు. ఎందుకు పెంచుకోవాలంటే నేను దానికి లాకేసాను అన్నాడు దేవుడు. ఇప్పుడు మీరు చదువుకుంటున్న వచనంలో, నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, నీకు ఇంతకాలమే బ్రతుకుతావని నీ ఆయుష్కాలానికి తాళం వేసాను ఆయన. ఎవడు దాన్ని ఓపెన్ చేయలేడు, ఎవడు దాన్ని పెంచలేడు, ఎవడు దాన్ని తగ్గించలేడు. నేను వేసేసాను తాళం. ఇప్పుడు చెప్తాను మీకు, లిమిట్ అనేది దేవుడు ఎలా నిర్ణయించుకుంటూ వచ్చాడు అంటే, మీకు ఇంత కొన్ని ఆయుష్కాలాలు చెప్పాను. ఆదాం ఎంతకాలం బ్రతికాడట? 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాం, తొలి మానవుడు భూమి మీద. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1000 సంవత్సరాలు బ్రతికేశారంట. సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు తొలినాళ్ళల్లో మనుషులు. ఆ తర్వాత వచ్చేసరికి ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు ఎంత ఆయుష్కాలాన్ని నరుడికి ఇవ్వటం వలన, ఇదిగో ఈ భూమి మీద ఈ మనుషులు చేస్తున్న పాపాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక వీళ్ళ ఆయుష్కాలాన్ని కట్ చేస్తానని చెప్పి దేవుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎంతకు కుదించేశాడు తెలుసండి? 120 అన్నాడతే. ఏమంటే 1000 కాడి నుంచి అక్కడికి వచ్చేసింది 120. ఇక దావీదు గారి కాలానికి వచ్చేసరికి దావీదు గారు అంటున్నాడు 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖం. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే మొదట 1000 ఆ తర్వాత 120, ఇప్పుడు 60, 70, 80. అంటే ఆయుష్కాలానికి దేవుడు ఏం చేశాడు? కుదించుకుంటూ వచ్చాడు. ఎందుకు కుదించాడో, ఎందుకు ఇది జరిగిందో ప్రసంగం మధ్యలోకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకంటే ఇలా కుదించేశాడు, 80కి ఎందుకు తెచ్చేశాడు అంటే దీని వెనకాల బోలు చరిత్ర ఉంది, బోలు విషయాలు చెప్పాలి నేను. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్న వచనం ఈ సమాజానికి ఎంత జ్ఞానం నేర్పిస్తుందో మీరు చూడండి. అయ్యా, ఇప్పుడు మీరు చదువుకుంటున్న వచనమే ఈ సమాజానికి ఎంత జ్ఞానం నేర్పిస్తుందండి. ఇప్పుడు చదవండి అది. ఏమంటే 14వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం, నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య ఎవరికి తెలుసట? నీకు తెలిసే ఉన్నది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనకి తెలుసా? కరెక్ట్గా 2025 జనవరి 4వ తారీఖున మీరు చనిపోతారని మీకు తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? బాగా ఆలోచించుకోండి. 2023లో ఉన్నాం కదండి. ఇప్పుడు 23 కదా మనం ఉంటా, 24 ఉంటారు. 25లో జనవరి 3వ తారీఖున మీరు చచ్చిపోతారని మీకు తెలిసిపోయింది. మీరు ఏం చేస్తారు చెప్పండి? చేయాల్సిన పాపాలన్నీ త్వరగా చేసేస్తే బాగుంటుందేమో, అంతే కదా. అక్కలను చూసేస్తే బాగుంటుందేమో, ఏమంటే సినిమాకి వెళ్ళిపోతే బాగుంటుందేమో, బిర్యానీ తినేస్తే బాగుంటుందేమో, ఏమంటే ఏం కావాలో టక 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 టక. ఎందుకంటే ఏమైపోతుంది? 25 ఏమంటే జనవరి నెలలో నేను ఏమైపోతాను? చచ్చిపోతాను కదా. పోనీ చావు వస్తుందనే ముందు మనిషి ఏమైనా మంచి పనులు చేస్తాడా? ఒక ముసలావిడ అంటుంది 90 సంవత్సరాలు అండి. అమ్మ బాగున్నావంటే, ఏం బాగుంటాం నాయన, మనవడి పెళ్ళి చూడకుండా చచ్చిపోతానేమని భయంగా ఉంది. 90 ఏళ్ళ ఆవిడ గట్ట ఏం చూడాలట ఇంకా? మనవడి పెళ్ళి చూడకుండా చచ్చిపోతానని భయంగా ఉంది నాయన. ఏం బాగు నాయన, ఒంట్లో ఏం బాగోట్లేదు నాయన అంటే 90 ఏళ్ళు ఇచ్చాడు నాయన, ఏం బాగలే నాయన, ఆరోగ్యం బాగోలేదు, దేవుడు ఎప్పుడు తీసుకుంటాడని ఎదురు చూస్తున్నాను, దేవుడికి మొరపెడతాను, నాకు దేవుడిని చూడాలని ఉంది, నన్ను కన్న నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. ఇలాంటి మాటలు ఏమైనా మనుషుల నోట్లోంచి వస్తాయా? 90 ఏళ్ళు బ్రతికానంటే నా కళ్ళ ముందు చాలామంది చచ్చిపోయారు నాయన, వృద్ధాప్యం వరకు వచ్చే వరకు నన్ను ఎత్తుకున్నాను నాయన, నన్ను కాపాడాడు నాయన నా తండ్రి నా దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది నాయన ఎవరన్నా అంటారండి?
అనరండి. కానీ బైబిల్లో భక్తులు అన్నారు, పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను త్వరగా ఈ గుడారం విడిచిపెట్టిన నా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఉందన్నాడు. అన్నాడు. కానీ ఈరోజు 90, 100, 80, 60, 70 ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన మనిషికి ఈ లోకం మీద యావ చేస్తుందా? పుట్టించిన దేవుడు ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాలని కానీ, ఆయన చూడాలని కానీ ఆశ ఈరోజు కలుగుతుందంటే ఎవరికుందండి? అందుకే అన్నాడు అక్కడ, నరులకు ఆయుష్కాలానికి పరిమితి ఉంది, వాళ్ళకి నెలల్లో మాత్రమే నువ్వు నెలల్లో కూడా నీకు వాళ్ళ ఆయుష్కాలం నీకు తెలుసు అని చెప్పి ఇప్పుడు కింద ఒక మంచి మాట చెప్తాడు. అక్కడ మీరు చదవాలి, జాగ్రత్త చదివితే. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు, అది మించజాలదు, నువ్వు ఎంత గీస్తే అంతే. తర్వాత కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని అండర్లైన్ చేసుకోండి. ఈ ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడట? జాగ్రత్తగా చదవండి. 6వ వచనం చదువుతున్నారు అక్కడ, యోబు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందనట్లు వారి వైపు చూడకయుండుము. జాగ్రత్తగా వినండి బైబిల్. ఆయుష్కాలం లిమిట్ ఇచ్చావు తండ్రి, వాళ్ళ నెలల సంఖ్య కూడా నీకు తెలుసు తండ్రి, మించజాలని వైపరిమాణం నువ్వు వారికి నియమించావు తండ్రి. ఇంతకీ ఎందుకు ఇచ్చాడట ఈ ఆయుష్కాలం? కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించడానికి. బైబిల్ చెప్పింది ఇది. ఎందుకు ఇచ్చాడట ఆయుష్కాలం? కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వాళ్ళు ముగించాలి. అంటే 60 ఏళ్ళు నీకు ఇచ్చాడు అంటే ఈ 60 ఏళ్ళ జీవితంలో వస్తున్న నెలలెన్నో, ఆ నెలలో వస్తున్న రోజులెన్నో, ప్రతిరోజు కూడా కూలివాని వలె నీకు నియమించిన పని నువ్వు భూమి మీద చెయ్యాలట. మర్చిపోకూడదు ఇది. నీకు దేవుడు భూమి మీదకి పంపించేటప్పుడే ఎందుకు 60, 70, 80 వ్యత్యాసాలు వచ్చాయంటే, నేను భూమి మీదకి దేవుడు పంపించేది పని చేయడానికి. ఏం పని చేయడానికి? మీరు అనుకోవచ్చు, నిజమే పని చేయడానికి మమ్మల్ని పుట్టించండి, నేను బాగా పని చేస్తున్నాను. ఏ పని చేస్తున్నారు? తెల్లవారులాగానే పొలంలోకి వెళ్ళిపోతున్నాను, పొగాకు కోసుకున్నాను, భలే పని చేస్తున్నాను నేను అనుకుంటున్నారా? మినప్పంట వేస్తున్నావు, లేదంటే ఇంకా వేస్తున్నారు కదండి, మినువులు పంట వేస్తున్నావు, పత్తి పంట వేస్తున్నావు, లేకపోతే ఏవో పంట వేస్తున్నావు, పొలంలోకి వెళ్ళిపోతున్నావు, పని చేసుకుంటున్నావు, తెల్లవారుగానే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు, పని చేసుకుంటున్నావు, మేము మంచి పనులే చేస్తున్నావు. ఈ పనికైనా దేవుడు నన్ను నియమించింది? ఈ పనులుగా? నియమింపబడిన పనిని వారు ముగించే వరకు అన్నాడు కదా. నీకు నియమింపబడిన పని ఏంటి దేవుడు భూమి మీద? నువ్వేదో పొలం పని అంటున్నావు కదా, నువ్వేదో ఉద్యోగం అంటున్నావు కదా, నువ్వు వ్యాపారం అంటున్నావు కదా, నువ్వేదో చదువుకెళ్ళిపోతాను అంటున్నావు కదా, నువ్వు ఏ పని అయితే చేసుకుంటున్నావో అది నువ్వు నీ కోసం చేసుకుంటున్నావు. మర్చిపోకూడదు. అది నీ కోసం నువ్వు చేసుకుంటున్నది. నువ్వు తినడానికి, నువ్వు బ్రతకడానికి, నువ్వు బట్టలు కట్టుకోవడానికి, నువ్వు ఈ లోకంలో సుఖించడానికి, ఆనందించడానికి నీ కోసం నువ్వు చేసుకుంటున్న పని అది. కానీ పుట్టించిన దేవుడు నిన్ను తన పని చెయ్యాలని పుట్టించాడు, తన కొరకు మాట్లాడాలని పుట్టించాడు, తన కొరకు ఈ లోకానికి చెప్పాలని పుట్టించాడు, తన కొరకు పాటలు చెయ్యాలి అని, పాటలు కట్టాలి అని, పాటలు పాడాలి అని నీకు గొంతిచ్చిన దేవుడు, నీకు చూపించిన దేవుడు, నీకు కళ్ళిచ్చిన దేవుడు, నీకు చేతులిచ్చిన దేవుడు. ఆయన ఇచ్చిన అవయవాలతో ఆయన పని చేస్తావు, ఆయనని ప్రకటిస్తావు. లేదా ఆయనను వెనకాల, ఆయన ప్రకటిస్తున్న వారు వెనకాల సహకారులుగా ఉండి, మీరు వెళ్ళండి, మీ వెనక మేము ఉంటావు అని వాళ్ళతో నువ్వు ప్రకటింప చేస్తావని, నువ్వు దేవుడి పని చేస్తావని దేవుడు నీకు ఈ ఆయుష్కాలం ఇచ్చాడు. మర్చిపోకూడదు. నాకు ఇందాక నేను అక్కడికి వచ్చేసరికి మాటలు వినపడతాను. ప్రశాంతి చెల్లి మాట్లాడుతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడట? ఎఫ్ఎస్సీ 2:10 చదివించింది. ఎందుకట? మనకు ముందుగా దేవుడు సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని బైబిల్లో ఉంటుంది. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మీరు సత్క్రియలు చేయడానికి పుట్టారు. సత్క్రియలు అనగానే స్వార్థ పనులు, దేవుడి కార్యక్రమాలు, దేవుడికి మహిమ తెచ్చే కార్యక్రమాలు, దేవుడికి కీర్తి తెచ్చే కార్యక్రమాలు, దేవుడు ఎరగని జనుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఏంటో, ఈ సృష్టిని ఎవరు కట్టారో, ఈ సృష్టిని ఎవరు నడిపిస్తున్నారో, తల్లి గర్భంలో ఈ దేహాలు ఎవరు కడుతున్నారో, కట్టిన ఆ దేహాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారో, ఈ రహస్యాలన్నీ మనుషులకు తెలియనప్పుడు దేవుని ఎరగని సమాజం దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడి గురించి చెప్పాలి అని ఆ మహోన్నతుడి కష్టం, ఆ పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ మానవుల ఎడలో చూపుతున్న కృప, వీళ్ళ గురించి పడుతున్న కష్టాలు, ఈ మనుషులను తల్లి గర్భంలో కట్టడానికి ఆయనకు పట్టిన కాలం, ఇదంతా నువ్వు మనుషులకు చెబుతావని
నిన్ను ఆయన చేసి ఈ లోకానికి పంపించాడు. ఈ పని చేయడానికి దేవుడు నీకేమిచ్చాడు? ఆయుష్కాలం ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆయుష్కాల రహస్యం ఏంటి? దేవుని పని, దేవుని సువార్త పని, దేవుడి గురించి ప్రకటించే పని, దేవుడి గురించి చెప్పించే పని, దేవుడికి మహిమ తెచ్చే పని. యేసుప్రభు మాట ఒకటి చదివిస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది మర్చిపోకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ప్రార్థన అది. యేసుప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం అనగానే యేసుప్రభు తండ్రికి చేసిన ప్రార్థన. పరలోకంలో ఉన్న తండ్రి అంటాడు, పైన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని ప్రారంభిస్తాడు. అంటే తండ్రితో ప్రార్థన చేసుకుంటాడు యేసుప్రభు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. అంటే యేసుప్రభుకు కూడా తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడు? పని ఇచ్చాడు. మరి నీకు నాకేమి ఇవ్వలేదా? మీ ఊరి పేరు ఏంటండి? ఊరి పేరేంటి? కల్లూరు. కల్లూరులో నువ్వు జాగ్రత్తగా నేను కల్లూరులో పుట్టిస్తాను, ఏ పని చేయకు, నాకు పొలానికి వెళ్ళు, ఇంటికి రా, తిను, త్రాగు, హ్యాపీగా రాత్రిపూట పడుకో, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకో. ఏంటో ప్రార్థన? మంచం మీదకి వెళ్ళిపోతున్నాను తండ్రి, నా మంచం చుట్టూ ఎవరిని కాపలా పెట్టాలి? దూతల్ని కాపలా పెట్టు. తెల్లవారు లేచి మళ్ళీ పొలానికి వెళ్ళిపోవాలి కదా. పొలానికి ఇంటికి, పొలానికి ఇంటికి, మీ అమ్మనాల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, బంధువుల దగ్గరికి, పెళ్ళిళ్ళకి, దినాలకి, బర్త్డేలకి, వీటికి తిరుగుతున్నా నీ చుట్టూ ఎవరు తిరగాలి? ఇప్పుడు దేవతలు తిరగాల? తిరుగుతాయా? నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావని నీ చుట్టూ దేవదూతలు ఉంటాయి. దేవదూతలు ఎవరి చుట్టూ ఉంటాయి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు పనిలో వెళ్ళిపోతున్నప్పుడు ఏ ప్రమాదం అతనికి జరగకుండా దేవుడు వాళ్ళకి పెట్టుకుంటాడు కాపలా. నువ్వు పొలానికి వెళ్తావు తప్ప దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? సేవకుని తీసుకుని పక్క గ్రామానికి సువార్తకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వు అసలు ఏం దేవుడు పని చేస్తున్నావు? నీ చుట్టూ దూతలు ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ప్రార్థన చేస్తున్నారు అంతేనండి. చెయ్యొచ్చా చేయకూడదా? నేను ఏం పని చేస్తున్నాను దేవుడికి ప్రార్థన చేస్తాను, నాకు కాపలా పెట్టమని. ఎవడు మీకు ఇది అర్థమవుతావు? పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళి పోలీసు వెళ్తానండి, ఏమంటే నాకు ఏదో కొంచెం మా ఇంట్లో పడుకున్నప్పుడు భయంగా ఉంది, 2 కానిస్టేబుల్ పట్టుకొచ్చి మా ఇంటి ముందు పెట్టమని అడగండి. వెళ్ళి అడుగుతారా? ఇంట్లో పడుకున్నప్పుడు నాకు భయంగా ఉంది, 2 కానిస్టేబుల్ పెట్టమంటే పెడతారా? కానీ ఎవడు అడగకుండానే ఎమ్మెల్యే ఇంటి ముందు కానిస్టేబుల్ పెడతారు. పెట్టరా? గన్మెన్లు ఉంటారా? ఉండరా? ఎవరుకున్నారు? ఎమ్మెల్యేకు ఉన్నారు. మనకెందుకు లేరు? ఎమ్మెల్యే అనగానే ఆ నియోజకవర్గం మొత్తానికి అతను ఏం చేస్తున్నాడు? సేవ చేయడానికి పుట్టాడు, సేవ చేయడానికి వచ్చాడు. అతను చేసినా చేయకపోయినా అతను పోస్ట్ అది, మనకి సేవ చేయడానికి ఉన్నాడు. ఇంత పెద్ద అధికారి కదా, ఎవరైనా చంపేస్తారేమో అతని చుట్టూ ఎవరిని పెడతారు? గన్మెన్లు పెడతారు. ఉత్తి మనుషులకు పెడతారా? పెట్టరు. ఇది నీకు అర్థమైతే దేవుడు నీకు దూతలను పెట్టాలంటే నువ్వు కూడా ఎందులో ఉండాలి? దేవుని పనిలో ఉండు. దేవుడు సువార్తకి వెళ్ళు, దేవుడు ప్రార్థనలకు వెళ్ళు. ఎందుకు రాడు నీతో పాటు దేవుడు దూతలను పెట్టుకుని? యేసుప్రభు మాట అక్కడ జాగ్రత్తగా చదవండి. ఏమన్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. చూడండి, అక్కడ అలాగే ఉంటుంది బైబిల్లో. అంటే దేవుడికి మహిమ రావాలి అంటే భూమి మీద నువ్వు పని చేయాలి. ఏ పని? యేసుప్రభు ఏ పని చేశాడో ఆ పని చేయాలి. యేసుప్రభు ఏం చేశాడు? అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక మందికి తండ్రి అయిన దేవుని ఉద్దేశాలు బయలుపరిచాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, దేవుడి గురించి చెప్పాడు. వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఏమండి చెప్పాడు. కొండ మీద ప్రసంగం అని 1000 మందిని రప్పించుకున్నాడు, దేవుడి గురించి చెప్పాడు. ఏమండి యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు, 1000 మందికి ప్రసంగాలు చెప్పాడు. ఏమండి ఎన్ని గ్రామాలు తిరిగాడు. దేవుడు 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 అనుకుంటా తిరిగాడండి. పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలు మనమంతా. పాపాలు చేయకూడదు, నేరాలు చేయకూడదు. మీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి నరులారా తిరిగిరండి అని ఆయన ఎదురు చూస్తుంటే మీరు లోకానికి వచ్చిన తర్వాత ఇదే లోకం అనుకుని, ఇదే జీవితం అనుకుని భ్రమపడిపోయారు. చనిపోయిన తర్వాత జీవితం ఉంది, మీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ పరలోకంలో ఉన్న దేవుళ్ళ నుంచి విడిపోయిన భాగము. మీరు చనిపోయిన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళాలన్న సువార్త ప్రకటించుకుంటూ తిరిగాడు. ఆ పని భూమి మీద సంపూర్ణంగా చేసట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను ఏం చేశానంటున్నాడు? మహిమ పరిచాడు. యేసు ప్రభు పని చేసి దేవుడికి మహిమ తెచ్చాడు. మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళండి, మీ పక్క గ్రామాలకి సువార్తకి వెళ్ళండి, కరపత్రాలు పట్టుకుని వెళ్ళండి, యేసు ప్రభు గురించి చెప్పండి, సంఘానికి రమ్మని చెప్పండి, ఒక ఆత్మను రక్షించండి, ఒక ఆత్మకైన దేవుడి గురించి చెప్పండి.
అది కదండి దేవుడు మన నుండి కోరుకుంటున్నది. అందుకు కదండి జీవితకాలం ఇచ్చాడు, అందుకు కదండి మనకి జన్మిచ్చాడు, అందుకు కదండి మనకి దేహాలు కట్టాడు, అందుకు కదండి గనగన గనగన మాట్లాడి నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయన గురించి మాట్లాడతామని. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన సువార్తగా నడుస్తామని. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం పని చేస్తామని. ఈ కళ్ళు ఆయన వాక్యం చదువుతామని. ఈ చెవులు ఆయన మాటలు వింటాయని. ఏమంటే ఈరోజు మనిషికి ఇవ్వబడిన ఈ అవయవాలు ఏమైనా దేవుడికి ఉపయోగపడుతున్నాయా? మీరు ఆలోచించండి. దేవుడు పనిలో ఉన్నాయా? లేవు కదండి. ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఈ దేహాలను దేవుడు కట్టిన బంగారపు దేవాలయాన్ని ఈరోజు మనుషులు వాళ్ళ స్వార్థాలకు వాడుకుంటున్నారు. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో నేను. నరుని ఆయుష్కాల రహస్యం ఏంటంటే భూమి మీద నువ్వు తండ్రి పని చేయాలి, మర్చిపోకూడదు. తండ్రి పని చేయాలి. ఒకవేళ ఏమంటే ఇది రైటే, తండ్రి పని చేయాలని ఆయుష్కాలం ఇచ్చారు, కానీ మరి అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు ఇవ్వబడిన పనిని బట్టి నీకు ఆయుష్కాలం అనేది నిర్ణయించబడుతుంది. యేసుప్రభుకి 33.5 సంవత్సరాలు ఎందుకంటే ఆయనకి ఇవ్వబడిన పని అంతే. 33.5 సంవత్సరాలకి సరిపడా పని మాత్రమే ఇచ్చాడు. ఆ పని అయిపోగానే ఆయన జీవితం ముగిసిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక బిల్డింగ్ను చూపించండి, అదిగో ఎదురుగా మీకు బిల్డింగ్ ఉంది కదా, అది ప్లాస్టింగ్ చేయలేదు. ఒకవేళ ప్లాస్టింగ్ చేశారనుకోండి, దానికి పెయింట్ వేయాలి, ఆ బిల్డింగ్ పెయింట్ వేయాలనుకోండి, ఒక పెయింటర్ గారిని పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఏమంటే దీనికి పెయింట్ వేయాలి, ఎన్ని రోజులు పడుతుందని అడిగారు అనుకోండి, చెప్తాడా చెప్పడా? చెప్తాడు. చుట్టూ తిరుగుతాడు, కొలతలేస్తాడు. ఏమంటే చుట్టూ వేయమంటారా, లోపల కూడా వేయమంటారా, గోళ్ళకి వేయమంటారా అని అడుగుతాడు. అన్ని వేయాలండి అని చెప్పారు అనుకోండి, సరేనండి మరి డబ్బులు మాట్లాడుకుంటాడు. ఇన్ని డబ్బులు అవుతుందండి, ఒక 30,000 అవుతుందండి, 20,000 అవుతుందండి అంటాడు. ఓకేనండి డబ్బులు ఓకే, ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాడు? ఏం చిన్న ఇల్లే కదండి, ఒక ఫ్లోరే కదండి, ఏం లేదండి ఒక 1 రోజుల్లో వేసేస్తానండి అంటాడు. జాగ్రత్తగా వినండి, ఎన్ని రోజుల్లో వేస్తాడంటే ఇంటికి 1 వారం రోజులు అన్నారు. అలా కాకుండా ఒక 10 అంతస్తులు ఉన్న మేడ లేదా 10 అంతస్తులు ఉన్న ఒక బిల్డింగ్ చూపించారు. ఇదే పెయింటర్ని పట్టుకొచ్చారు మళ్ళీ. ఈ మొత్తం ఈ 10 అంతస్తుల బిల్డింగ్కి నువ్వు పెయింట్ వేయాలి, డబ్బులు ఎంత అయితే చెప్పు అన్నాడు. ఇక్కడ 30,000 అన్న అతను బిల్డింగ్ పెద్దది కనుక ఒక 2 లక్షలు అవుతుంది అని చెప్పాడు. ఓకేనండి, ఎన్ని రోజుల్లో వేస్తారు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? వారంలో వేసేస్తానండి ఆ చిన్నింటికి వేసినట్టు అంటాడా? లేదండి 2 నెలలు పడుతుందండి అంటాడు. ఎందుకు 2 నెలలు పడుతుంది దీనికి? అక్కడ 1 వారం రోజులు అయిపోయింది కదా, దీనికి ఎందుకు 2 నెలలు పట్టింది అంటే అక్కడ పని చిన్నది, ఇక్కడ పని పెద్దది. అంటే పని కాలాన్ని నిర్ణయిస్తుంది. పెద్ద పని ఉందనుకోండి పెద్ద కాలం, చిన్న పని ఉందనుకోండి చిన్న కాలం. చిన్నింటికి 1 వారం రోజుల పని, పెద్ద బిల్డింగ్కి 2 నెలల పని. అంటే పని అనేది దేన్ని నిర్ణయిస్తుంది? కాలాన్ని నిర్ణయిస్తుంది. భూమి మీద నీకు దేవుడు 50 సంవత్సరాలకు పని ఇచ్చాడు అనుకోండి, నువ్వు 50 సంవత్సరాలు ఉంటావు. భూమి మీద దేవుడు నీకు 30 సంవత్సరాల పని ఇచ్చాడు అనుకోండి, నువ్వు 30 సంవత్సరాలే ఉంటావు. పని కాలాన్ని నిర్ణయిస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు? యేసుప్రభుకి 33.5 ఏళ్ళే, ఎందుకంటే అతనికి అంత పనే ఉంది. ఆయనకి ఆ పని అయిపోగానే వెళ్ళిపోతాడు ఆయన. ఇంకొక ఆయన జ్ఞాపకం చేస్తాను మీకు. మోషే గారు మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేల్ అందరినీ నడిపించాడు. ఎంతకాలం బ్రతికాడు మోషే గారు? 120 సంవత్సరాలు బ్రతికాడు. జాగ్రత్తగా వినండి, 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే గారు. దేవుడు ఎప్పుడు పూర్తిగా అర్థమయ్యాడు మోషే గారికి అంటే అప్పటికి 80 సంవత్సరాలు అయిపోయాయి. ఒక 40 సంవత్సరాలు చంటిపెట్టుగా ఉన్నప్పుడు నదిలో వదిలేసింది తల్లి, మీకు తెలుసు కదా. ఆ నదిలో వదిలేసినప్పుడు రాజకుమార్తె పెంచుకుంది. ఆ రాజకుమార్తె పెంచుకోవడం వల్ల కోటలోకి వెళ్ళిపోయాడు. ఆ కోటలోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకోవడానికి అయిపోయింది. ఆ సకల విద్యలు నేర్చుకున్న తర్వాత కొద్దిగా దేవుడు అర్థమయ్యాడు. ఐగుప్తులు ఇశ్రాయేలు అని అర్థమయ్యారు. ఏమన్నా ఆవేశంలో నేర్చుకున్న విద్యలు ఉన్నాయి కదా దగ్గర, ఆ విద్యలతో ఒక హత్య చేశాడు. ఒక అతను చంపేశాడు. ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతేశాడు. అది రాజుకు తెలిసిపోయింది. రాజు ఎక్కడ చంపేస్తాడు అని అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ అరణ్యంలో మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, గొర్రెలు మెప్పుకుంటున్నాడు. ఈలోపు ఇంకో 40 సంవత్సరాలు అయిపోయాయి. ఎంత అయిపోయింది చెప్పండి ఇప్పుడు మోషే గారికి? 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడు. పొదలో, అగ్ని జ్వాలల్లో పొదల్లో మండుతుంది. దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మోషే, తల్లి గర్భంలో నీ దేహాన్ని కట్టింది నేను కదా నాయన, నీకు జన్మనిచ్చింది నేను కాదు నాయన. మొదటి 40 సంవత్సరాలేమో చదువులు అన్నావు, ఇప్పుడు 40 సంవత్సరాలేమో పిల్లలు అంటున్నావు, పెళ్ళి అన్నావు, ఇగో గొర్రెలు మేపుకుంటున్నావు. నా కోసం ఎప్పుడు బ్రతుకుతావు నువ్వు? అసలు నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా?
నేను పనిచ్చి లోకానికి పంపించానని తెలుసా? ఏంటయ్యా నా పని అంటే అన్నాడు. వెళ్ళు ఫరో దగ్గరికి. ఫరో ముందు నిలబడు. అక్కడ నాకున్న పిల్లలు లక్షల మంది ఇశ్రాయేలు బానిసత్వంలో మగ్గిపోతుంటే వాళ్ళు విడిపించడానికి నాయకుడిగా పనిచ్చి నిన్ను ఈ లోకానికి పంపిస్తే ఆ పని పక్కకు పెట్టి మొదట 40 సంవత్సరాలు ఉద్యోగం అన్నావు, ఏమంటే చదువులు అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళిళ్ళు అంటున్నావు, పిల్లలు అంటున్నావు, ఈ గొర్రెలు మేపుకుంటున్నావు. ఇందుకా నీ జన్మ? ఇదా నీ జీవితం? నా పని చేయవాయిక? నా దగ్గరికి రావా? నా పిల్లలు నా దగ్గరకు తీసుకొని రావా? ఇలాగుండిపోయేవేంటి మోషే అనగానే అప్పుడు అర్థమైందండి మోషేకి జన్మ పరమార్థం. అప్పుడు అర్థమైంది ఆయుష్కాల రహస్యం. అమ్మో, నేను పుట్టింది దేవుడు పని కోసమా? నేను పుట్టింది నాయకుడిగా ఉండడానికా? నేను పుట్టింది ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికా? ఇంతకాలం నాకు ఈ సంగతి తెలియక 80 సంవత్సరాలు నా ఆయుష్కాలం అంతా వృధాగా నాశనం చేసుకున్నాను తండ్రి. ఇంతకాలానికి అర్థమైంది నీ పని కోసం పుట్టాను అని. వెళతాను అన్నాడు. మొదట్లో మొరాయించాడు, నాకు నత్త అన్నాడు, 4 తిరగదు అన్నాడు. దేవుడు గట్టిగా చెప్పేసరికి పనిలోకి వెళ్ళిపోయాడండి. ఎన్నో సంవత్సరాలు వెళ్ళాడు పనిలోకి? 80వ సంవత్సరం. మిమ్మల్ని అడుగుతున్నాను, 80 సంవత్సరాల మనిషికి పెద్దగా ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. 80వ సంవత్సరం శరీరం ఏమంటే ఉరకలైతే వయసు అది? 80 సంవత్సరాల కాలంలో కూడా దేవుడు నీకు పని ఉంది అనగానే ఏమంటే పని చేస్తానని దేవుడు పనిలోకి వచ్చాడు. ఈరోజు రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఆవరణలో చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ మీ దగ్గరలో ఎవరైనా ఇప్పుడు ఈ సభలో ఏమన్నా 80 సంవత్సరాలలో ఉన్నారా? చేయలేపండి. లేరు. 30, 40, 50 లోపే ఉంటారు నాకు తెలిసి. అందరూ 60 లోపు ఉంటారు. మరి 80 ఏళ్లకే దేవుడు పని ఉందంటే ఆయన దేవుడు పని చేసినప్పుడు నువ్వు వయసులో ఉండగా దేవుడు నీతో చెప్తున్నాడు కదా ఈ రాత్రి నీకేముందని? దేవుని పని ఉందని. మరి పని ఎత్తుకోవాలి కదా, ఆ పని ఏంటో అడగాలి కదా, ఆ పని చేయడానికి నీ హృదయం ఏమంటే ఈరోజు సమ్మతించాలి కదా దేవుడు మాటలు విని. ఒకే ఒక ప్రసంగం అండి, ఆ పొదల్లో దేవుడు వచ్చి మాట్లాడాడు, నీకు దేవుడు పని ఉందన్నాడు. వెంటనే ఏమంటే ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు, ఫరో ముందు నిలబడ్డాడు. దేవుడు ఏది చేయమని చెప్తే దేవుడు అది చేస్తున్నాడండి మోషే గారు. 80వ ఏట దేవుడు పనిని ప్రారంభించిన తర్వాత ఒక మంచి కీర్తన లేదంటే ఒక మంచి ప్రార్థన మోషే గారు చేశారు దేవుడికి. ఏమన్నారు తెలుసా? 90వ అధ్యాయం కీర్తన గ్రంథం మీరు చూడండి, ఎంత మంచి పాట పలుకుతాడు చూడండి. ఆ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కీర్తన గ్రంథం ఏమండి 90వ అధ్యాయము. ఏమండి ఇది మోషే గారి ప్రార్థన. ఏమండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. జాగ్రత్తగా వినండి, మనుషులను ఏం చేస్తున్నాడు దేవుడు? మంటికి మార్చేస్తున్నాడు. అంటే మరణ శాసనం రాశాడు, ఆయుష్కాలం ఇచ్చి ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నువ్వు పడుకోనాయనా, నీ దేహం మట్టిలోకి వెళ్ళిపోవాలని నరులను మంటికి మార్చుచున్నాడట. ఎందుకు మారుస్తున్నాడంటే కింద మాట చూడండి, నరులారా తిరిగి రండి. భూమి మీదకి నా పని నిమిత్తం వెళ్ళారు కదా, ఆ పనిని ముగించుకొని నరులారా మరలా నా దగ్గరకు తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. ఆ మాట చూసారు ఎలాగుందో? నరులారా రండి అని ఉందా, తిరిగి రండి అని ఉందా? తిరిగి రండి అంటే అర్థం ఏంటి? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే దేవుడిలో నుండి ఈ లోకానికి వచ్చావు. ఈ లోకంలో దేవుడు పని చేసి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నరుడికి ఏమైనా ఈ జ్ఞానం అర్థమైందా? నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని భయంతో బ్రతుకుతున్నాడా? నేను ఏం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తానని ఏమైనా భయపడుతున్నాడా? లేదు కదండి. దేవుడి మాటలు వింటూనే ఉన్నాడు, చేయవలసిన పాపాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడి దగ్గరకు వస్తానే ఉన్నాడు. దేవుడు చెయ్యని పాపపు కార్యక్రమాలకి తన నోటిని, తన బ్రతుకును, తన దేహాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ భయం ఉంది చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు పని చేశాను ఎవరు భయపడుతున్నారు? మోషే గారికి భయం పట్టుకుంది. నేను వచ్చింది నీలో నుండి కదా తండ్రి, నీ దగ్గరికి రావాలి కదా తండ్రి, నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు భూమి మీద నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి కదా తండ్రి అని అలా మీరు కిందకి చదువుకుంటూ వచ్చేస్తే 12వ వచనానికి రండి. 12వ వచనం లేదు 10వ వచనం చదువుదాం. ముందు 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకును, అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. 80వ సంవత్సరం ఉన్నవాడికి ఏముంటా చెప్పండి? జాన్సన్ అని రాసిన పాట ఈరోజు మీకు అర్థమవుతుంది. 70-80 ఏళ్ళు పాట వింటున్నారా? 70-80 ఏళ్ళు ఆయాసము దుఃఖమే. ఏముంటుందండి ఆ వయసులో? ఆయాసం తప్ప, కష్టం తప్ప. ఆ ఆయాసంలో, ఆ దుఃఖంలో కూడా మోషే గారు పనెత్తుకున్నాడట. పనెత్తుకునే కిందకి వెళ్ళేసరికి అంటాడు,
వాటి వైభవం ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. అది త్వరగా గతిస్తుంది, అది త్వరగా గతిస్తుంది. 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము ఎగిరిపోవాలి. ఎక్కడికి? ఎక్కడ నుండి అయితే వచ్చామో ఆ లోకానికి మేము ఎగిరిపోవాలని చెప్పి 12వ వచనం చూడండి, కింద 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినాలు నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చావు తండ్రి, నాకు ఎంత ఇచ్చావు తండ్రి, అవి ఎంత ఇచ్చావు నాకు చెప్పు తండ్రి, త్వరగా మీ పని చేసుకోవాలి తండ్రి, నేను వచ్చేయాలి కదా నీ దగ్గరికి వచ్చేసే లోపు సాధ్యమైనంతగా నేను భూమి మీద దేవుడు పని చేయాలి తండ్రి, ఎక్కువ మందికి నీ గురించి చెప్పాలి తండ్రి, ఎక్కువ కార్యక్రమాలు చేయాలి తండ్రి, ఎక్కువ నీలో నేను ఉండాలి తండ్రి, నీ సన్నిధిలో ఉండాలి తండ్రి. జ్ఞాన హృదయం అంటే భూమి మీద దినాలను లెక్కించుకుని ఆ దినాలను భద్రపరుచుకుని ఆ దినాలను పాపపు కార్యక్రమాలకు కాక, ఆ దినాలను నీ సొంత కార్యక్రమాలకు కాక, ఆ దినాలను సంతోషపడి సుఖపడే కార్యక్రమాలకు కాక, దేవుడిని సంతోషపెట్టే దినాలుగా దినాలను మార్చు. నీ ఆయుష్కాలను మార్చుకో. ఇంతకాలం నీ కోసం, నీ లోకం కోసం, నీ చుట్టూ ఉన్న మనుషుల కోసం నీకు ఇవ్వబడిన ఆయుష్కాలను వాడేసేవేమో. అందుకు కాదు ఆయుష్కాల రహస్యం, అందుకు కాదు దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చింది. మోషేకి ఆయుష్కాలం ఇచ్చింది నాయకుడిగా ఉండి నడిపించడానికి. అది అర్థమైపోయిన ఆయన అంటున్నాడు, నేను లేట్ అయిపోయిన తండ్రి నీ పనిలోకి రావటం. 80 సంవత్సరాలకు వచ్చాను నీ పనిలోనికి, నాకు పని అయిపోతుందేమో, నాకు దినాలు అయిపోతున్నాయేమో, నాకు చెప్పవా ప్లీజ్, నేను ఎంతకాలం బ్రతుకుతానో చెప్తే నేను త్వరగా నీ పని చేస్తాను. ఇంకా ఈరోజు మనిషి ఎవరికి అర్థమయ్యాయండి ఇవన్నీ? ఈ రహస్యాలన్నీ ఎవరికి అర్థమయ్యాయి? భూమి మీద నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం దేవుడు లెక్కలు వేసుకుని మరి ఇచ్చాడు, దినాలతో సహా. ఇప్పుడు చెప్తాను అసలు సీక్రెట్ ఒకటి. నీకు ఇవ్వబడిన దినములు ఏవైతే ఉన్నాయో, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఏదైతే ఉందో, అది ఆయన మహిమపరచడానికి ఇస్తే, అది ఆయన గురించి చెప్పడానికి ఇస్తే, నువ్వు ఆయన సన్నిధిలో గడపడానికి ఇస్తే, ఆయన వాక్యం చదువుకోవడానికి ఇస్తే, ఆయన వాక్యం నేర్చుకోవడానికి ఇస్తే, ఆయన వాక్యం ప్రకటించడానికి ఇస్తే, ఈరోజు మనిషి తనకివ్వబడిన ఆయుష్కాలం అంతా కూడా తన కోసం గడిపేసుకుంటున్నాడు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ప్రారంభంలో మీరు చదివిన మాట ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోనండి. నాకు నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములు అన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మనిషికిచ్చిన ఆయుష్కాలం దినాలతో సహా దేవుడు రాసుకునిచ్చాడా? రాసుకునిచ్చాడు. ఆ దినాలు రాసుకోవడానికి దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉందట. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం అంటే నీకు అర్థం అవడం చెప్తున్నాను. 1986లో నేను పుట్టానండి. 86లో నేను పుడితే 86లో నేను పుట్టిన డేట్ 4వ తారీఖు 5వ నెల, మే నెలలో పుట్టాను అనుకోండి. ఆ మే నెల 5వ తారీఖు నుంచి నా దినాలకు సంబంధించిన పుస్తకం ఒకటి ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, నెల అయిపోయింది. మే అయిపోయింది. మే తర్వాత జూన్ వచ్చింది, జూలై వచ్చింది, ఆగస్టు వచ్చింది, సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ సంవత్సరం, 2వ సంవత్సరం. ఆ 2వ సంవత్సరంలో వస్తున్న రోజులు, ఆ 2వ సంవత్సరంలో వస్తున్న నెలలు, ఆ 2వ సంవత్సరం మొత్తం రాసుకున్నాడు. ఇలా నాకు 60 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి. ఈ 60 సంవత్సరాలలో ఉన్న దినాలన్నీ కూడా ఒక గ్రంథంలో రాసుకుని, ఈ 60 సంవత్సరాలలో ఇవ్వబడిన దినాలన్నింటిలో కూడా నేను భూమి మీద ఏ పని చేయాలో ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. నీ జీవిత కాలంలో నీకు ఇవ్వబడుతున్న దినాలన్నిటికీ కూడా దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రార్థన పెట్టారు. ఈరోజు చాలా మందికి ఆహ్వానాలు ఇల్లు ఉంటాయి, ప్రార్థన ఉంది రండి అని. అందరూ వచ్చారా? రారు. అంటే ఈ రోజు వాళ్ళు ఇక్కడ కూర్చుని దేవుడు మాటలు వినాలని, ఈ రోజు వాళ్ళకి దేవుడు మాటలు వినడానికి రాయించాడు దేవుడు. ఏరు వాళ్ళు రాలేదు. అంటే దేవుడు ఎందుకైతే ఈ దినం ఇచ్చాడో దానికి దినాన్ని వాడారా? వాడలేదు. అంటే దేవుడి సన్నిధిలో ఏమంటే ఆదివారం ఆరాధన జరుగుతుంది. దేవుడు ఏమి రాశాడు? ఆదివారం ఆరాధనలో నా కొడుకు అక్కడ ఉండాలి, నా కూతురు అక్కడ ఉండాలి, ఈ ప్రసంగం వినాలి, ఆ ప్రసంగం ప్రకారం బ్రతుకులు మార్చుకోవాలని ఆ దినం నువ్వు గుళ్ళో బ్రతకడానికి రాశాడు. అదే రోజు ఎవరో మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, గుడికి వెళ్ళటం మానేసావు. చూసారా? దేవుడు తన కోసం రాసుకుంటున్న దినాలన్నీ నీ కోసం వాడేస్తున్నావు. ఇక్కడ చెప్తాను అసలు సంగతి. రాసుకునేవ్వండి, నా ఇష్టం వచ్చిన నేను వాడుకుంటాను, నన్ను ఎవడు అడుగుతాడు? అదేనా? గుళ్ళో ఉండాలని రాసుకున్నాడు, రాను, నేను పొలంలో ఉంటాను. గుళ్ళో ఉండాలని దేవుడు రాసుకున్నాడు, నేను రాను, ఇంట్లో జబర్దస్త్ చూస్తాను, ఇంట్లో టీవీ సీరియల్ చూస్తాను, కార్తీక దీపం చూస్తాను, ఎవడు మొగల రేకులు చూస్తాను, నన్ను ఎవడు అడుగుతాడు? నా ఇష్టం, నా ఇంట్లో ఉంది టీవీ, నా కేబుల్ బిల్ నేను కట్టుకున్నాను, మీకేం బాధ? నేను రాను, నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను, ఓ సువార్తకి రాను, ఓ ప్రార్థనకి రాను, ఓ సన్నిధికి రాను, నా ఇష్టం వచ్చిన బతుకుతాను అని నువ్వు అనుకుంటున్నావేమో.
విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మీకు భయం వేసే సంగతితో చెప్తున్నాను. నిజంగా దేవుడి వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ నేను ఇప్పుడు చూపిస్తున్న వచనం భయాన్ని కలిగిస్తుంది. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఏ దినం వృధా చేసినా నువ్వు వృధా చేసినట్టుగా దాన్ని కూడా లెక్కలు పెడుతున్నాడు తండ్రి. ప్రకటన గ్రంథం రాసుకోండి జాగ్రత్తగా, ఈ వచనం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఏమండి, ఎవరి నుంచి ఉన్నారట ఆయన సింహాసనం ముందు? గొప్పవారు ఉన్నారట, కొద్దివారు ఉన్నారట, మృతులైన వారు అందరూ ఉన్నారు. గొప్పవారు, లోకంలో గొప్పవాళ్ళు ధనవంతులు ఉన్నారు కదా, లోకంలో యాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా వదిలేస్తాడు అనుకుంటున్నారేమో దేవుడు. ఎవరిని వదలడు. గొప్పవారిని వదలడట, కొద్దివారిని వదలడట. వాళ్ళందరూ దేవుని ఎదుట సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారట. అప్పుడు చూడండి, అప్పుడు ఏం జరుగుతుందట? వాళ్ళందరూ నిలబడి ఉండుట నేను చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడిను. ఏం విప్పబడుతున్నాయి? ఏం గ్రంథాలు ఇవి ఇంతకీ? తల్లి గర్భంలో దేవుడు ఆయుష్కాలం నియమించినప్పుడు గ్రంథం రాసుకున్నాడు కదా. ఇతనికి 60 సంవత్సరాలు ఇస్తున్నాను, 60 సంవత్సరాలు భూమి మీదకి వెళ్ళి ఈ పని చేయాలి. మోషే గారు ఇదిగో ఇశ్రాయేలు అందరూ విడిపించాలి, ఒక న్యాయాధిపతిగా యెఫ్తా ఉండాలి, ఒక ఏమైనా రాజుగా దావీదు ఉండాలి, అపోస్తలుడిగా అన్యజనుడిగా పౌలు గారు ఉండాలి, యేసుక్రీస్తు వారు శిలువ యాగం కొరకు భూమి మీద ఉండాలి, వాళ్ళ జీవితానికి సంబంధించిన పౌరులు అవన్నీ. అలాగే నీ జీవితం కోసం దేవుడు ఏదో పని రాసుకుని భూమి మీదకి పంపాడు. ఆ గ్రంథం రాసుకున్నాడు, ఇతను భూమి మీదకి వెళ్ళి పని చేయాలి, ఇన్ని రోజులు చేయాలి అని. ఆ గ్రంథం ఒకసారి ఇప్పాడట. ఎప్పుడు ఇప్పుతున్నాడు ఈ గ్రంథం? గ్రంథం ఎప్పుడు ఇప్పుతున్నాడు నాకు చెప్పాలి. ఎప్పుడు విప్పుతున్నాడు? చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తుల వారి సింహాసనం ముందు నిలబడిన తర్వాత. ఇప్పుడు చెప్పు, నువ్వు భూమి మీదకి వెళ్ళి 60 ఏళ్ళు ఉన్నావు కదా, ఆ భూమి మీద నా కోసం ఏం చేశాడు? ఇతను డైరీ ఓపెన్ చేయండి ఒకసారి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. నా డైరీ ఓపెన్ అవుతుంది. నా డైరీలో నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఓపెన్ అవుతుంది. ఆ ఆయుష్కాలంలో నేను ఏ పని చేయాలని దేవుడు రాసుకున్నాడో అది ఓ పక్కన ఉంటుంది, నేను ఏం చేశానో పక్కన ఉంటుంది. ఉదాహరణ మీకు అర్థం అవ్వడం చెప్తాను. ఈరోజు నేను మీటింగ్ డేట్ ఇచ్చాను, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తానని డేట్ ఇచ్చాను. నేను వస్తాను, పెట్టుకోండి ప్రార్థన అన్నాను. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉండి దేవుడు వాక్యం చెప్పాలని దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. నేను డేట్ ఇచ్చిన తర్వాత ఏమంటే ఎవరో నన్ను చుట్టాలో నాకు బంధువులు పిలిచారు, ఏం వెళ్తావరండి అస్తమాను మీటింగ్లకి, కాస్త మా ఇంటికి రండి, చక్కగా బిర్యానీ వండుకుందాం, మనం ఈరోజు హ్యాపీగా ఉందామని నన్ను పిలిచారు. ఇప్పుడు నేను ఈ మీటింగ్ వదిలేసి నా బిర్యానీ తినడానికి వాళ్ళతో సుఖంగా ఉండడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుడు ఆ గ్రంథంలో ఏం రాసుకుంటాడు చెప్పండి? పేజీలో ఒక పక్కేమో ఈరోజు నేను ప్రసంగం మాట్లాడాలని రాయబడి ఉంటుంది, అటు పక్కేమో నేను ఎవరితోనో తిరుగుతున్నట్టుగా రాయబడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను ఏ పని చేయమని ఆ లోకంలో నిన్ను పంపాను, నువ్వు ఏ పని చేస్తున్నావు, వీడి సంగతి రాసుకోండి. వీడు ఇలాగ ఉన్నాడు కదా, రాయండి, తర్వాత చూద్దాం. ప్రతిరోజు రాసేసాడు నీ దినం. నీకు ఇప్పటి వరకు తెలియదేమో. ఇప్పటి వరకు నువ్వు వెనకాల ఆయుష్కాలం అంతా వదిలేసిన ఆయుష్కాలం అంతా గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నువ్వు వదిలేసిన వెనకాల అనవసరంగా వృధా చేసిన ఆయుష్కాలం అంతటి గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పటి వరకు ఈ సంగతులు నీకు తెలియక వృధా చేసుకున్నావేమో నీ ఆయుష్కాలాన్ని. టైం ఉంటే బైబిల్ చదువుకోండి, టైం ఉంటే ప్రసంగాలు వినండి, టైం ఉంటే ఎవరికో ఒకరికి వాక్యం చెప్పడానికి వెళ్ళండి, ఎవరో ఒకరికి కరపత్రం ఇవ్వండి, ఎవరో ఒకరిని దేవుళ్ళు నడిపించడానికి అతని దగ్గరికి వెళ్ళండి, అతని ఇంటికి వెళ్ళండి, అతనితో మాట్లాడండి. దేవుడి పని మీద ఉండండి, దేవుడి ఆలోచనల మీద ఉండండి, దేవుడి కోసం నేను ఏం చేద్దామని ఆలోచించండి. మీ ఆయుష్కాలం దేవుడు అందుకే ఇచ్చాడు. గ్రంథాలు విప్పేసాడట, ఆ గ్రంథాలు విప్పబడినాయట. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో, గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము కూడా విప్పబడింది. అక్కడ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? గ్రంథాలు, మనుషులందరి గ్రంథాలు ఓపెన్ అయ్యాయట. జీవ గ్రంథం అని సెపరేట్గా ఇంకో గ్రంథం ఓపెన్ అయిందట. ఏమన్నా ఆ గ్రంథం ఏంటి, ఈ గ్రంథం ఏంటి? ఆ గ్రంథమేమో నీ గ్రంథం, అక్కడ విప్పబడిన గ్రంథమేమో జీవ గ్రంథం. అంటే భూమి మీద తనకివ్వబడిన ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకైతే ఇచ్చాడో ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు జీవ గ్రంథంలోనికి ఎక్కించాడు. మళ్ళీ నిజమే, వీళ్ళకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా వాళ్ళ కోసం వాడుకోలేదు,
తినడానికో, త్రాగడానికో, సుఖించడానికో, లోకంలో ఆనందంగా బ్రతికేయడానికో వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం వాళ్ళ కోసం వాడుకోలేదు తండ్రి, నీ కోసం వాడారు తండ్రి. నీ పని చేశారు తండ్రి, నీ దగ్గరికి చాలా మంది నడిపించారు తండ్రి, నీ కోసం మీటింగ్లు పెట్టారు తండ్రి, నీ కోసం చెప్పారు తండ్రి, నీ కోసం చెప్పించారు తండ్రి. ఇదిగో వీళ్ళ పేరు జీవగ్రంథంలో ఉంది. అంటే నీ పుస్తకంలో దేవుడు ఏ పని చేయాలని రాసుకుని నీకు జీవితాన్ని ఇచ్చాడో ఆ పనిని నువ్వు భూమి మీద చేస్తే నీకు దేవుడు జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఇప్పుడు కింద చూడండి, అలా చదువుకుంటూ వద్దాం. ఆ జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ గ్రంథంలో ఉన్న దాన్ని బట్టి మనకేం జరుగుతుందట? తీర్పు. ఏవి రాసుకుని నీకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు? ఎప్పుడైనా అడిగేవా తండ్రిని? ఎప్పుడైనా మోకాళ్ళు వేసి, దేవా నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి, నాకు ఏ పని ఇచ్చారు తండ్రి, నన్ను ఏం చేయమంటారు తండ్రి, నన్ను అసలు ఈ జీవితాన్ని, నాకు ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చారు తండ్రి, మా కుటుంబాన్ని క్షేమంగా ఉంచారు తండ్రి, నన్ను మిమ్మల్ని ఎరిగే భాగ్యం ఇచ్చారు తండ్రి, నన్ను ఏం చేయమంటారని ఎప్పుడైనా అడుగుతున్నారా? ఇప్పుడైనా దేవుణ్ణి అడుగుతున్నారా? ఒకవేళ మీరు అలా అడగకపోతే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఆ పని మీరు చేయకపోతే మరణం తర్వాత మిమ్మల్ని లెక్క అడుగుతాడు, మర్చిపోకండి. 15వ వచనం చదువుతారు, కింద భయం వేస్తుంది. 15వ వచనం, ఎవని పేరైనను, 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఏమర్థమైంది ఇప్పుడు చెప్పండి మీకు? మీ పేరు కనుక జీవగ్రంథంలోనికి ఎక్కకపోతే, మీ పేరు జీవగ్రంథంలోనికి వెళ్ళకపోతే మీరు ఎక్కడికి వెళ్తామంట? అగ్నిగుండంలోనికి, నరకయాతన, నిత్యాగ్ని దండన, పాతాళానికి వెళ్ళిపోతాడు. వెరీ గుడ్. ఇంతకీ మేము జీవగ్రంథంలో మా పేరు ఎక్కాలంటే మేము ఏం చేయాలి? జీవగ్రంథంలో మా పేరు ఉండాలంటే మేము పాతాళానికి వెళ్ళిపోవండి, ఆ నరకయాతనలో మేము పడవండి, వద్దండి, అది భయంకరమైంది. అది అక్కడ దెయ్యాలే దాన్ని తట్టుకోలేకపోయాయండి, ఆ భయంకరమైన నిత్యాగ్ని దండానికి నేను పోను. నేను ఏం చేయాలి అండి? నీ జీవగ్రంథంలో నా పేరు కావాలని మీరు అడుగుతారా? బైబిల్లోనే చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. జీవగ్రంథంలో మీ పేరు కావాలంటే మీరు ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పౌలు గారు కన్ఫర్మ్ చేశారండి. పౌలు గారు సువార్త చేస్తున్న కాలంలో ఆయనకు, ఆయన వెనకాలన్న సహకారులకి కొంతమంది స్త్రీలు సహకారులుగా మారారట. సేవకుల వెనక సహకారుడిగా స్త్రీలు ఉన్నారట. పౌలు గారు మీరు వెళ్ళండి, పలానా ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో మాకు చెప్పండి, మేము ఇచ్చేస్తామండి, మా డబ్బులు ఇదిగోండి, మా కష్టార్జితం పట్టుకోండి, పలానా గ్రామానికి వెళ్ళి మీరు సువార్త చెప్పండి, మీ వెనకాల మేము ఉంటాం సహకారులుగా, మీరు వెళ్ళండి, మీరు సువార్తకి వెళ్ళండి, మీరు ఆత్మలు రక్షించండి. దైవజనుడు వెనక స్త్రీలు ఉన్నారట. ఇప్పుడు ఆ స్త్రీల గురించి పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళు సామాన్యులు కాదు నాయన, ఆడపిల్లలు. పేరుకు స్త్రీలేమో కానీ వాళ్ళు చేసిన సహకారం చాలా పెద్దది. దేనికి చేశారు ఇంతకీ సహకారం? సువార్త పనిలో నాతో పాటు వారు సహకరించారు, పాలిభాగస్తులయ్యారు. కనుక వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయట? జీవగ్రంథం, పరలోకంలో పేర్లు, దేవుడి యొక్క గ్రంథంలో పేరెక్కిపోయిందట. ఏమంటే వాళ్ళు పడిన కష్టం ఏంటో తెలుసండి? భూమి మీద జస్ట్ సువార్త చేస్తున్న సేవకుడు వెనక సహకారులు మేము. అంటే జీవగ్రంథంలోనికి పేర్లు ఎక్కాలి అంటే భూమి మీద దేవుడి కోసం నువ్వు ఏదో ఒక పని చేయాలి. లోకాసు వార్త ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో. లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడండి. అప్పుడప్పుడే వాళ్ళు కొత్తగా శిష్యులు అయ్యారు, ఏమంటే సువార్తకు పంపించారు, అప్పుడప్పుడే దెయ్యాలు వెళ్ళగొట్టి అధికారం ఇచ్చాడు. ఇవన్నీ వాళ్ళు బాగా చేస్తున్న టైంలో ఏమంటే ఆ దెయ్యాలు లోబడతారు అని వచ్చి యేసుప్రభు దగ్గర చాలా సంతోషపడిపోతున్న టైంలో యేసుప్రభు వాళ్ళతో అంటున్న మాట ఇది, అయినను
దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. ఇలా పేర్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయట? పరలోకంలో రాయబడ్డాయి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి. ఎందుకున్నాయి వీళ్ళ పేర్లు పరలోకంలో? ఎందుకున్నాయండి వీళ్ళ పేర్లు పరలోకంలో? ఎందుకున్నాయి? వీరు యేసుక్రీస్తుల వారి వెనకాల సువార్తకి వెళ్ళారు, ఆత్మలను రక్షిస్తున్నారు, అనేక మందికి దేవుడి గురించి చెప్తున్నారు కనుక వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోనికి వెళ్ళిపోయి వాళ్ళ పేర్లు పరలోకంలో పడ్డాయి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, ఆయుష్కాల రహస్యం ఇదే. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మిమ్మల్ని పుట్టించింది ఈ లోకంలో ఆయనకి మహిమ తెచ్చే కార్యక్రమాలు చేస్తారని. ఈరోజు వీళ్ళ కుటుంబం చూడండి, ప్రకాష్ అలాగే ప్రశాంతి. ఆ కుటుంబం ఆవిడ మనల్ని అందరినీ పిలవటం ఏంటి, ₹1,000 ఖర్చు పెట్టి నిజంగా వంటలు చేయటం ఏంటి, నన్ను పిలవటం ఏంటి, ఇదంతా అరేంజ్మెంట్లు చేయటం ఏంటి. ఆవిడ వాళ్ళు చూసారా ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడికి మహిమ, దేవుడి గురించిన జ్ఞానపు సంగతులు ఇదిగో వాళ్ళు పుట్టిన వాళ్ళ గ్రామంలో ఉన్న మీ అందరికీ మనందరికీ చెప్పిస్తున్నారు కదా. ఇవేనండి దేవుడికి మహిమ తెచ్చేవి, దేవుడిని ఆనంద పెట్టేవి, దేవుడిని సంతోషపెట్టేవి. గంటన్నర సేపు మీరు దేవుడి సన్నిధిలో కూర్చుని ఇంత జ్ఞానం, బైబిల్లో ఉన్న మహాజ్ఞానం మీరు వింటున్నారు అంటే దీని కారకులకు ఆ కుటుంబం కదా. ఇలా మీ కుటుంబాల్లో మీరు చేయలేరా? అన్ని కుటుంబాలు ఇలా చేస్తే అందరికీ దేవుడు అర్థమవ్వడా? అందరికీ దేవుడు ఉద్దేశాలు అర్థమవ్వా? అందరూ దేవుళ్ళలోనికి రారా? దేవుడిని నమ్మరా? ఏమంటే నిజంగా ఆ దేవుడి ఏమంటే కన్నపాశం ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కన్నా కన్నపాశం ఏమంటే దినదినము తన పిల్లలు తన దగ్గరకు రావటం లేదని, తనను నమ్మటం లేదని, తన కొరకు బ్రతకటం లేదని ఏమంటే ఆయన తప్పించిపోతున్నాడే, బాధపడుతున్నాడే. ఆ బాధను కొద్దిగానైనా మీరు తీర్చిన వారు అవుతారు కదా. పని పెట్టుకోండి. ఇది ఇలాంటి సువార్త సభలు పెట్టండి. ఇంట్లో మీరు ఎన్నోట్లకో ఖర్చు పెడతారు. పెళ్ళిళ్ళు ఖర్చు పెడుతున్నారు, యానివర్సరీలు ఖర్చు పెడుతున్నారు, బర్త్డేలు ఖర్చు పెట్టుకుంటున్నారు, పిల్లల చదువులకు అంటున్నారు, బట్టలకు అంటున్నారు, చాలామంది వస్తువులు ఖర్చు పెడుతున్నారు, చాలామంది బంగారాలు అంటున్నారు, చాలామంది పొలాలు అంటున్నారు. ఇవన్నీ నువ్వు కొనుక్కోవాలి అన్న నువ్వు క్షేమంగా నిన్ను ఉంచుతున్నది దేవుడు కదా. ఆ దేవుడిని సంతోషపెట్టవా? ఆ దేవుడికి ఏమి చేయవా? ఆ దేవుడి గురించి చెప్పవా? ఆ దేవుడి గురించి ఇలా అనర్గళంగా చెప్పించవా? నీ గ్రామంలో, నువ్వు ఉంటున్న పట్టణంలో, నీ బంధువులకో, నీ చుట్టాలకో, నమ్మని వారికి ఆయన గురించి చెప్పవా? ఇది చేయడానికి కదా కన్నతండ్రి నీకు జన్మ ఇచ్చాడు. ఇది చేయడానికి కదా దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. మర్చిపోకండి దేవుని పిల్లారా. చెరొక మాట చూపిస్తాను. దేవుడిచ్చిన ఆయుష్కాలం కనుక దేవుడి కోసం మనం వాడలేదా, మనుషులు ఎందుకు వాడతారో కూడా బైబిల్లో రాయించాడు. లోకాసువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి, 26 చూడండి. లోకాసువార్త 17వ అధ్యాయం 26 వచనం. లోకాసువార్త 17వ అధ్యాయము 26 వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారట? నావు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు మనుషుల యొక్క పాపాలు తట్టుకోలేకండి చంపాడు. ఆ రోజు జలసమాధి చేశాడు మానవ జాతిని మొత్తాన్ని. ఎందుకు చేశాడు అంటే వాళ్ళు చేస్తున్న పనులేటట. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, వాడు అండర్లైన్ చేసుకోండి, ఏం చేస్తున్నారట? తిండి. తెల్లవారు లేస్తే మనిషికి ఏంటండి? తిండి. నెక్స్ట్ త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. తినటం అట, త్రాగటం అట, పెళ్ళిళ్ళట, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడాలట. ఇదే కదండి ఈరోజు మనిషి జీవితం. జీవితం ఎవరిచ్చారు? దేహం ఎవరిచ్చారు? నేను పెళ్లి చేసేస్తానంటున్నా కదా, ఆ యవనంలోనికి వచ్చిన నీ కుమారుని ఎవరిచ్చారు? పెళ్లి చేస్తానంటున్నావు కదా, నీ కుమార్తెకి యవన కాలంలో ఉన్న నీ కుమార్తెకి ఎవరిచ్చారు? నీకు ఆ కుమార్తెను నిన్నెవరు పుట్టించారు? అసలు వాళ్ళు ఏం చేయమని దేవుడు పుట్టించాడు? ఏమేమో వద్దట. తెల్లవారు లేస్తే తింటారట, త్రాగుతారట, పెళ్ళిళ్ళట, పెళ్ళికి ఇచ్చుకుంటారట. ఇదే కార్యక్రమాల్లో ఉండిపోయారట. దేవుడు మర్చిపోయారట. జల ప్రళయం వచ్చి అందరిని ఆ రోజు సర్వనాశనం చేసింది. మిమ్మల్ని పుట్టించింది ఎందుకు? మీరు చేస్తున్నది ఏంటి? తినండి వద్దంటం లేదు, త్రాగండి వద్దంటం లేదు. తిని త్రాగుతున్న వాళ్ళు నా పని చేయాలి కదా, నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా, నా కష్టం అనేది గమనించాలి కదా. చివరికి లోతు దినాల గురించి మాట్లాడతాడు. అవి ఎలాగున్నాయంటే 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనుడు తినుచు త్రాగుకొనుచు, ఆ తర్వాత అమ్ముచు, వారు నారు నాటుచు, ఇండ్లు కట్టుచూ ఉండిరి. చూసారా, తింటున్నారట, త్రాగుతున్నారట, నరులట, నారులట, పంటలు
పంట వేయటం, కోసుకోవటం, డబ్బులు రాగానే తినటం, ఏమంటే ఆ త్రాగటం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ పంట వేయటం, పండించుకోవటం, పంట డబ్బులు చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ తినటం, మళ్ళీ త్రాగటం. ఇందుకేనా జీవితం? ఆ పంటను పండిస్తున్నది దేవుడే, నీళ్లు ఇస్తున్నది దేవుడే, పైన సూర్యుని బగబగ మండిస్తున్నది దేవుడే, ఆ పంట వేసుకోవడానికి ఆ నేల ఇచ్చింది దేవుడే. ఆయన కోసం ఏమో ఆలోచించరట. ఒకళ్ళేమో జల సమాధి చేశాడు, మరొక జాతినేమో ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలను కురిపించి కాల్చి చంపాడు ఆ రోజు. దేవుడండి. మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే ఎలా ఊరుకుంటాడు చెప్పండి కన్న తండ్రి? దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు విన్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకునండి. ఒకవేళ ఆయుష్కాలను వృధా చేస్తున్నారేమో జాగ్రత్తగా గమనించుకోండి. తండ్రి సన్నిధిలో ఉండండి. తండ్రి పని చేయడానికి పుట్టాం మనమంతా. చివరి మాట, ప్రసంగి గ్రంథం 7:17 చూడండి. ఒకవేళ ఆయుష్కాలం గురించి తెలిసినా నేను మారను, దేవుడి కోసం బ్రతకను, దేవుడు పని చేయను, నా ఇష్టం వచ్చినట్టుగానే నేను బ్రతికేస్తాను అంటే దేవుడు అండి అలా బ్రతుకుతున్న వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న సీరియస్ వార్నింగ్ ఇది. ప్రసంగి గ్రంథం 7:17 చూడండి. ప్రసంగి గ్రంథం 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. చూసారా, నీ కాలమునకు ముందే నువ్వెలా చనిపోతావు. ఎందుకు చనిపోతావు అంటే బుద్ధిహీనంగా తిరుగుతున్నావు. తెల్లవారు లేస్తున్నావు, వస్తున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఏమంటే ఈరోజు మనిషి ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడికి వస్తున్నాడు ఒక మ్యాప్ వేసామనుకోండి. ఇంటికి, కొంతమంది పొలానికి, కొంతమంది ఇంటికి చదువుకి, కొంతమంది ఇంటికి పొలానికి, ఏమంటే కొంతమంది ఏమో ఇంటికి రేషన్ షాప్కి, ఇంటికి మార్కెట్కి. ఇదేనా? ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇంటికి తప్ప ఎప్పుడైనా సువార్తగా తిరిగారా? ఎప్పుడైనా పక్క ఊర్లో సభ పెడితే ఆ సభకి వెళ్ళారా? పోని మీ స్థానిక దైవజనుడిని తీసుకెళ్ళి ఆ పక్క ఊర్లో ఆత్మలకు వాక్యం చెప్పించడానికి నా ఊరికి తిరిగి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరితో మాట్లాడి, ఏమన్నా మీ ఊర్లో సభ పెడతామండి, మీ ఊర్లో దేవుడి గురించి చెప్తామండి, ఈ పనులు ఏమన్నా తిరుగుతున్నావా? బుద్ధిహీనంగా తిరగవద్దు. ఎలా రాశారు చూడండి బైబిల్, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందే నీవేళ. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బుద్ధిహీనంగా ఖర్చు పెడితే 60 ఇచ్చినా 30కే తీసేస్తాడట. నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు అంటే ఇవ్వటం 60 ఇచ్చాడు, కానీ భయంకరమైన పాపాలు ఎక్కువైపోయినాయి కదా. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వ్యభిచారం ఎక్కువైపోయింది కదా. ఇచ్చాడు ఆయుష్కాలం, కానీ వాళ్ళు పాపాలు చేస్తున్నారని అగ్నిగంధకాలు కురిపించి ముందే చంపాడు. నోవ జలప్రలయంలో తింటున్నారట, త్రాగుతున్నారట, పెళ్లి లేనట, దేవుడు లేనట, దేవుడు పని లేదట. ఎందుకు ఈ జాతి అని జల సమాధి చేసి చంపాడట. టైం ఉందాలకి పాపపు కార్యక్రమాలతో నిండిపోయారు కనుక చంపాడు. ఎవడి మధ్యకాలంలో కరోనా వచ్చింది, లక్షల్లో చంపాడు. ఒక సునామీ వస్తుంది, వేలలో చేస్తున్నారు. ఒక తుఫాను వస్తుంది, 100లో చేస్తున్నారు. ఎవడి ఎన్ని ప్రళయాలు ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నాడు. ఇదంతా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోపం తట్టుకోలేకపోతున్నాడు. ఈ పాపాలు తట్టుకోలేకపోతున్నాడు, ఈ నేరాలు తట్టుకోలేకపోతున్నాడు. నన్ను ప్రకటించు, నన్ను మహిమపరచు, పరిశుద్ధుడిగా జీవించి ఇలా బ్రతకాలని లోకానికి ఒక మార్గం చూపించి యేసు ప్రభువుని క్రైస్తవులు పిలుస్తుంటే ఎవడు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నది ఏంటి చెప్పండి? వృధా చేసుకుంటున్నారేమో మీ ఆయుష్కాలం ఎంతకాలం మీకు తెలియక. దినాలతో సహా లెక్కలు పెట్టి గ్రంథంలో రాసుకుని ఆ గ్రంథాన్ని మీరు చనిపోయిన రోజు ఓపెన్ చేస్తాడు. మీకు శుభార్త చెప్పనా? మీకు ఇవ్వబడిన గ్రంథంలో యేసుప్రభువు అలా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పేది జరిగి తీరుతుంది. ఆ ఓపెన్ చేసిన రోజండి, ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 27 జూలై నెల 2023. ఆ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఏమని రాసుంటా చెప్పండి? 27వ తారీఖు జూలై నెల నేను దేవుడి సన్నిధిలో కూర్చుని ఆయుష్కాల రహస్యం పాఠం విన్నాను. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. మరి ఇన్న తర్వాత ఏం చేసావు ఆయుష్కాలం అంటాడు. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? మేము ప్రసంగాలు వింటామంతే ప్రభు, పెద్దగా పట్టించుకోం అంటారా? అయ్యగారు ఇందాక నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడో చివరిసారి నేను ఇక్కడికి వస్తే ఓ పాఠం చెప్పానట. ఆ పాఠం లేయా పాఠం అట. ఆయనకి ఎంత బాగా గుర్తుంది చూడండి. లేయా గురించి చెప్పారు అంటే ఆ రోజు లేయా గురించి విన్నారు. ఆ లేయా తన కుటుంబాన్ని ఎలా కట్టుకుందో విన్నారు. ఆ తర్వాత మీ కుటుంబాలను ఏమైనా కట్టుకున్నారా? ఈరోజు ఆయుష్కాలం పాఠం వింటున్నారు. ఆయుష్కాలం దేవుడిది అని, దేవుడు ఇచ్చాడు అని, దేవుడు పనికని ఈరోజు వింటున్నారు. ఆయుష్కాలం రేపటి నుంచి ఏమైనా సన్నిధిలో గడుపుతారా? సువార్తలో గడుపుతారా? దైవజనులకి సహకారులుగా గడుపుతారా? మీరు ఆలోచించుకోండి.
వింటాము చెయ్యు అంటే ఇదిగో అంచె దినమున నా మాట మీకు తీర్పు తీర్చును అన్నాడు. ఇదిగో ఇప్పుడు మీరు వింటున్న ప్రసంగాల చివరిలో దేవుడు మీకు చూపిస్తాడు ఒకరోజు. ఈ డేట్తో సహా ఈ పేజీలో ఈ రోజున్న దినంలో ఈ ప్రసంగం దేవుడు మీతో చెప్తాడు. విన్నారు కదా, ఎందుకు బ్రతకలేదు నా కోసం, మీ చుట్టూ ఉన్న గ్రామాలు నాశనం అయిపోతున్నాయి కదా, ఎందుకు వెళ్ళలేదు అక్కడికి, ఎందుకు చెప్పలేదు నా గురించి, ఎందుకు రక్షించలేదు ఒక ఆత్మనైనానని దేవుడు మిమ్మల్ని లెక్కలు అడుగుతాడు. మర్చిపోకండి దేవుని పిల్లలారా. మంచిగా మీరు రాత్రి విన్న మాటలను ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. లోకంలో గడుపుతున్నారా? ఏముందని గడుపుతున్నారండి లోకంలో? కరోనా వచ్చింది, వేలల్లో కోట్లల్లో డబ్బులున్న వాళ్ళు కూడా ప్రాణాలను కాపాడుకోలేక అల్లాడిపోయారు కదండి ఆ రోజు. ధనం ఉంది ప్రాణాలను కాపాడిందంటే ఏమి లేదండి. ధనం కాపాడదు, ఎవడి అధికారం కాపాడదు, మన చుట్టూ ఉన్న ప్రజలు మన ప్రాణాలను కాపాడలేరు, మనకు వస్తున్న కష్టాన్ని తీసివేయలేరు, ఎవడు చచ్చిపోతే పరలోకం ఎవరు. అలాంటప్పుడు ఎక్కడ గడుపుతున్నారండి మీ ఆయుష్కాలం? ఎందుకు ఇస్తున్నారు? వృధా ఎందుకు చేసుకుంటున్నారు? సులభన్ అన్న మాట మీరు చదువుతారండి, బాగా అర్థమవుతుంది. ప్రసంగ గ్రంథం రాస్తూ 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడో తెలుసా? వ్యర్థము 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 అని ప్రసంగ చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే, ఏమి లేదు భూమి మీద, అంత వేస్ట్ అన్నాడు. అంతే. ఏంటయ్యో వేస్ట్ అనేసరికి కిందకెళ్ళేసరికి అంటాడు, భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. పాటు పడుతున్నారా? ఉద్యోగం అంటున్నారు, వ్యాపారాలు, చదువులు అంటున్నారు, పొలం అంటున్నారు, ఏదో పని పని పని. ఏం ఉపయోగం వాటి వల్ల? మీకు ఏం ఉపయోగం చెప్ప? వృధా. 60-70 ఏళ్ళు ఈ పొట్ట నింపుకోవడానికి తప్ప దేనికి పనికి రాని ఈ లోక సంబంధమైన పనుల్లో, ఈ లోక సంబంధమైన వాటిలో ఏమైనా చిక్కుకుపోయారేమో ఆలోచించండి. మరణం తర్వాత ఇవేవి మీకు పరలోకాన్ని ఇవ్వవు. మరణం తర్వాత ఇవేవి మీ దేవుడి ముందు మిమ్మల్ని క్షేమంగా నించోబెట్టవు. ఏం చేశారు భూమి మీద అని మాత్రమే అడుగుతారు. ఈరోజు ఈ కుటుంబం చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. ఇదిగో ఓ సబ్ పెట్టామండి, ఒక మంచి పాట చెప్పించామండి, అంతకుముందు లేయా గురించి చెప్పించామండి, ఇదిగో మా ఖర్చు పెట్టండి మీ గురించి చెప్పామండి, ఇదిగో వీళ్ళ పేరట ఒక కార్యక్రమం ఉంటుంది. మీ కుటుంబం పేరట ఏముంటున్నాయి ఆలోచించుకోండి. మీ పేరట ఏమున్నాయి దేవుడి కార్యక్రమాలు ఆలోచించుకోండి. అవే మీకు పరలోకాన్ని ఇస్తాయి. అవే దేవుడి ముందు మిమ్మల్ని సగర్వంగా తలెత్తుకునేటట్టుగా నిలబెడతాయి. మీరు లోకంలో చేసుకుంటున్నవన్నీ కూడా వృధా, వ్యర్థం.